సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. గత పాఠాలలో మీరు యేసు శిలువపై పలికినటువంటి మాటలలో వ్రాయబడిన 7 మాటల్లో 3 మాటలను అధ్యయనం చేశారు. ఇప్పుడు 4వ మాటలోనికి మనం వెళ్దాం. యేసు శిలువపై పలికిన మాటలలో వ్రాయబడిన 7 మాటల్లో 4వ మాట. ఈ మాట మనకు 2 సందర్భాల్లో కనిపిస్తుంది. 2 సువార్తికులు ఈ మాటను వ్రాశారు. మొదటిది మత్తయి సువార్త, రెండవది మార్కు సువార్త. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో యేసు పలికినటువంటి ఆ మాట మనకు కనిపిస్తుంది. 45 నుంచి మీరు చూస్తే ఇంకా సందర్భం మనకు తెలుస్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం నుంచి 45వ వచనం నుంచి మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతయు చీకటి కమ్మెను. అంటే యేసు సిలువ వేయబడినటువంటి ఆ కాలం ఏంటన్నమాట, పగటి వేళ. మధ్యాహ్నం అనగానే మీరు 12 గంటలు అనుకోవాలి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు, అంటే దాదాపు 3 గంటల సమయం. 12 నుండి 1 గంట, 1 గంట నుండి 2, 2 నుండి 3. ఆ కాలం అంతా, ఆ సమయం అంతా ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. అంటే సాధారణంగా ఆ కాలానికి ఎలా ఉంటుంది? తేజోమయంగా ఉంటుంది, వెలుగుమయంగా ఉంటుంది. ఎండ కదా, దేశమంతా వెలుగులో ఉండాలి. కానీ చీకటి కమ్మింది. దేని నిమిత్తం అంటే యేసు సిలువ వేయబడ్డాడు. దీనిని మనుషులందరూ గుర్తించాలి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు సిలువ వేయబడ్డాడు. మనుషులందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఇది మామూలుగా ఒక వ్యక్తి మరణం కాదు, భూమి మీద దేవుని కుమారుని మరణం. కనుక దీనిని బట్టి ఆ దేశమందంతటా చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటలప్పుడు పలికినటువంటి ఆ మాటను ఈరోజు అధ్యయనం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబత్కానీ అని బిగ్గరగా కేకవేశాను. ఇది మనం వాడుకో భాష కాదు, మనం ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి భాష కాదు. ఏలీ ఏలీ లామా సబత్కానీ అని బిగ్గరగా కేకవేశాను. అంటే యేసు సిలువపై ఉన్నప్పుడు అచ్చంగా ఎలా మాట్లాడాడో అదే మాటను గ్రంథకర్త ఇక్కడ వ్రాశాడు. అలాగని మిగిలిన మాటలన్నీ రాయలేదు. అలాగనే మిగిలిన మాటలన్నీ యేసు ఈ విధంగా పలికాడు, దానికి అర్థం ఇది, యేసు ఈ విధంగా పలికాడు, దానికి అర్థం ఇది అని ప్రారంభం నుంచి రాసుకుని వచ్చారా? అలా రాయలేదు. ఈ మాటను ప్రత్యేకంగా రాశారు. ఇక్కడ మనం ఆలోచించాలి, ఇక్కడ మనం ఆగి ఆలోచించాలి. అలాగని యేసు మిగిలిన మాటలన్నీ తెలుగులో పలకలేదు కదా, తెలుగులో మాట్లాడలేదు కదా. ఆ మాటలను కూడా ఆ కాలంలో ఉన్న అరామిక్ భాషలోనే మాట్లాడాడు, యోధ భాషలోనే మాట్లాడాడు. మరి ఈ మాట ఒక్కదానిని గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎందుకు ఆ విధంగా వ్రాశాడు? యేసు పలికినది ఉన్నట్టుగా వ్రాసి ఆ తరువాత దానికి అర్థం చెప్తున్నాడు. మరలా మిగిలిన మాటలకు
తెలుగులోనే తర్జుమా చేసేసి డైరెక్ట్గా మనకు తెలుగులోనే చెప్పాడు. మత్తయి అయితే మత్తయి, లూకా అయితే లూకా, యోహాన్ అయితే యోహాను, మార్కు అయితే మార్కు. కానీ ఈ మాటను చూడండి, యేసు ఏలీ ఏలీ లామా సబత్కాని అని బిగ్గరగా కేకవేసును. ఆ మాటకు అర్థం ఏంటనేది తర్వాత రాశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. అంటే ప్రాచీనమైన భాష, మూల భాష. ఆ పరిస్థితులలో ఏ భాషలో అయితే ఆ మాట ఆ వాక్యం పలుకుబడిందో ఆ భాష, దానిని వ్రాయాలి అంటే కనుక దానికి ప్రత్యేకమైన కారణం ఉండాలి. అది రాయాలంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉండాలి. ఆ కారణాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఇదే మాట మరొక సువార్తికుడు కూడా రాశాడు అనుకున్నాం కదా. ఆ సువార్తికునికి దగ్గరకు కూడా మనం వెళితే ఇంకా ఏమైనా ఆధారాలు మనకు లభిస్తాయి. మార్కు సువార్త 15వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం నుంచి. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం నుంచి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబత్కాని అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచెతివని అర్థము. ఇక్కడ కూడా దాదాపుగా మూల భాషలో యేసుక్రీస్తు అచ్చంగా ఉన్నట్టుగా పలికినట్టుగా ముందు రాసి ఆ తర్వాత దానికి అర్థాన్ని తెలియజేశాడు. ఇలా రాయటంలో ఉన్న ఆంతర్యం ఏంటి? వారి ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? ముందుగా యేసు ఆ భాషలో ఏ విధంగా పలికాడో దానిని వ్రాయించి, ఆ తర్వాత ఆ భాషలో యేసు ఆ విధంగా పలికిన దానికి అర్థాన్ని వ్రాయించడంలో ఆంతర్యం ఏంటి అనే దానిని మొదట మనం ఆలోచన చేద్దాం. దీనిని ఆలోచించాలంటే క్రింద జరిగినటువంటి సందర్భం మనకు తెలియాలి. మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ ఇంకా తరువాత జరిగినటువంటి సందర్భం మనకు అర్థమైతే ఈ విధంగా ఈ మాట మాత్రమే ఎందుకు రాయబడిందో మనకు తెలుస్తుంది. మొదట దానికంటే ముందుగా మత్తయి సువార్తలో యేసు పలికినటువంటి ఆ మూల భాషలో ఉన్న మాటకి, మార్కు సువార్తలో యేసు పలికినటువంటి మూల భాషలో ఉన్న ఆ మాటకి కాస్త వ్యత్యాసం ఉంది. జాగ్రత్తగా మీరు గమనించండి. ఏలీ ఏలీ అని అక్కడ పిలిచాడు, ఎలోయి ఎలోయి అని ఇక్కడ పిలిచాడు. ఇక్కడ రాయబడింది. మరి మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోను ఈ విధంగా వ్రాయబడటానికి కారణం ఏంటి అంటే ఇది స్లాంగ్ డిఫరెన్స్, అంటే ప్రొనౌన్సియేషన్ అంటారు దానిని. ఒకే పదాన్ని మనం 2 విధాలుగా 3 విధాలుగా పలకొచ్చు. ఉదాహరణకి మన ఊరి పేరు తీసుకుంటే కొంతమంది సావల్కోట అంటారు. మీ ఊరి పేరు ఏంటంటే సావల్కోట. దానిని జాగ్రత్తగా మనం మాట్లాడితే సామర్లకోట, మనం ఫ్లోలో మాట్లాడితే సావల్కోట. సావల్కోట అని రాస్తే మనం ఏ విధంగా రాస్తాం? మనం పలికిన దాన్ని మనం రాస్తే ఏమని రాస్తాం? సా వా 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 తెలియదు, అది మా తెలియదు. వా పక్కన అరసున్న పెట్టాలి. సావల్కోట. ప్రతి దగ్గర మనం సామర్లకోట అని నోరు తిరగదు, అలా చెప్పవలసిన అవసరం కూడా లేదు. అలాగే చాలా వస్తువులు, చాలా పదార్థాలు, చాలా జీవులు, చాలా సందర్భాలు మనం స్లాంగ్ డిఫరెన్స్ అనేది కొంత ఉంటుంది. అంటే వాడి మనం దానికి ఒక పదాన్ని స్థిరత్వం చేసేస్తాం. దానికి అసలు పదం ఒకటి ఉంటుంది, కానీ ఆ పదాన్ని మనం వాడుతూ మరో పదాన్ని స్థిరం చేసేస్తాం. చాలా పదాలు, ముఖ్యంగా ఇల్లిటరేట్ పీపుల్, నిరక్షరాస్యులు, అక్షరాల యొక్క కూర్పు సరిగ్గా తెలియక దానిని వాడుకలోకి తెచ్చేస్తారు. ఇలాంటివి చాలా ఉంటాయి. మీరు చాలా ఉదాహరణలు తీసుకోవచ్చు. కనుక అటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తే ఒక గ్రంథకర్త ఒక విధంగా, మరో గ్రంథకర్త అదే పదాన్ని స్లాంగ్ డిఫరెన్స్లో రాశారు. ఈ రెండింటికి అర్థాన్ని కింద చెప్పాడు కనుక రెండు ఒకదానికి సంబంధించిన పదాలే. ఏలి అన్న ఎలోయి అన్న అప్పటి కాలంలో దేవుణ్ణి పిలిచినట్టు, నా దేవా అని పిలిచినట్టు, తండ్రి అని పిలిచినట్టు. కొంతమంది ప్రభువా అంటారు, కొంతమంది పెబువా అంటారు. పాకి రావత్తు వారు పరకలేరు, కానీ పిలిచింది ఎవరిని? పెబువా అన్న వారి భాషలో, వారి మనసులో ఉన్నది దేవుడే,
వారికి రావత్తు పలకదు, మరి ఏం చేస్తాం? కొంతమందికి రాబదులు డా పలుకుతుంది, ఏం చేస్తాం? అలాగని వారిని నిషేధించలేం కదా. వీరు సరిగ్గా పలికితేనే వీరు దేవునికి దగ్గర అవుతారు, దేవుడు వీరి మాటలు వింటాడు అని చెప్పకూడదు. నత్తివారు ఉంటారు, సరిగ్గా పలకలేని వారు ఉంటారు, స్లాంగ్ డిఫరెన్స్లు ఉంటాయి. దేశ పరిస్థితులను బట్టి, భాషా పరిస్థితులను బట్టి, మూల భాషలను బట్టి మనం పలకవలసిన విధానాలు అవి మారిపోతూ ఉంటాయి. కనుక వీటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకోవాలి. యూదులలో కూడా చాలామంది ఒకే పదాన్ని, అవి మూల భాషలో ఉన్న పదాలు, మూల భాషలో ఉన్నటువంటి పదాలను వారు వాడుకలోకి తెచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, లేక కొంతమంది ఒక విధంగా, కొంతమంది ఒక విధంగా మాట్లాడేవారు. ఏలి అన్న ఎలోయి అన్న అక్కడ స్లాంగ్ డిఫరెన్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఏలి అన్న ఎలోయి అన్న అర్థం ఏం రాశాడు? నా దేవా, నా దేవా. రైట్. ఆ తర్వాత మిగిలిన పదాలు చూడండి. లామా, సబత్కాని. ఇవి యేసు భూమి మీద జీవించిన కాలంలో అప్పటి ప్రజలు వాడుతున్నటువంటి భాషకు సంబంధించిన పదాలు. ఆ భాష చరిత్ర ఆధారాన్ని మనం తీసుకుంటే అరామిక్ భాష అని చెప్తారు. రోమా సైనికుల కాలంలో, వారి పరిపాలనలో యూదులు మాట్లాడుతున్నటువంటి భాష అరామిక్ భాష. వారు అంతకుముందు మాట్లాడినటువంటి భాషలు కూడా కొన్ని ఉన్నాయి. వారి ప్రాచీన భాష హెబ్రీ భాష, హిబ్రూ అంటారు, హెబ్రీ అంటారు. అది కూడా స్లాంగ్ డిఫరెన్సే. హిబ్రూ భాష లేక హెబ్రీ భాష. ఆ తర్వాత గ్రీకులు వారిని పరిపాలించారు కనుక వారు గ్రీకు భాష కూడా నేర్చుకున్నారు. గ్రీకు భాష ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలో. ఆ తర్వాత రోమా పరిపాలన వారి మీదకి వచ్చింది. అంటే ఇప్పటి కాలంలో మనం ఒకే పరిపాలన మనం చూస్తున్నాం. మనలను మనమే పరిపాలించుకునేటువంటి పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన. ఒకప్పటి కాలంలో రాజులు దండెత్తేవారు. అలాగే కొన్ని బలమైనటువంటి రాజ్యాలు దండెత్తేవి. వారి ప్రోద్బలం ఒకవేళ ఒక దేశం మీద ఉంటే కనుక వారి భాష మార్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి, స్థితిగతులు అలవాటు చేసుకోవాలి, పరిస్థితులు మారిపోతాయి. కనుక పరిపాలనను బట్టి ప్రజల యొక్క జీవన విధానం కూడా మారిపోతుంది. ఇప్పటికంటే అప్పటి ప్రభుత్వాలు, అప్పటి రాచరిక వ్యవస్థలు చాలా దారుణమైనవి. కనుక ఎప్పుడైతే వీరు చెరలోనికి వెళ్ళిపోతున్నారో, చెరలోనికి ఏ రాజు చేతి క్రిందకి వెళ్ళిపోతున్నారో ఆ రాజు చెప్పిన దాన్ని అంతటిని వీరు పాటించాలి. బందీలుగా ఉన్నారు కనుక పాటించాలి. బబులోనీయులు చెరలోనికి వెళ్ళారు, అలాగే మాదీయ పారసీకులు చెరలోనికి వెళ్ళారు, గ్రీకులు చెరలోనికి వెళ్ళారు, రోమీలు చెరలోనికి వెళ్ళారు, రోమీల పరిపాలనలోనికి కూడా వెళ్ళిపోయారు. రోమా పరిపాలన జరుగుతున్న కాలంలో అరామిక్ భాషను ఎక్కువగా వాడేవారు. ఎందుకంటే వీరి భాష రోమా గవర్నమెంట్కి తెలియాలి. వీరు ఏం మాట్లాడుకుంటున్నారో రోమా గవర్నమెంట్కి తెలియాలి, సైనికులకి తెలియాలి, సైనికులు వారితో మాట్లాడాలి. కనుక ఒక భాష కామన్గా వారు మాట్లాడేవారు, దానిని అరామిక్ భాష అనేవారు. ఈ అరామిక్ భాషలో నుంచి వచ్చిన పదాలను మనం చూస్తే లామా, సబత్కారి. ఏలి, ఏలి లేక ఎలోయి, ఎలోయి, లామా, సబత్కాని. ఈ పదాలకు మనం అర్థం తీసుకుంటే లామా అనే పదం అర్థం ఏంటంటే ఎందుకు. లామా అంటే ఎందుకు. సబత్కాని అంటే చెయ్యి విడిచితివి అనేటువంటి అర్థం. ఎందుకు చెయ్యి విడిచితివి. ఇప్పుడు దీనిని మనం కూర్చుకుంటే తెలుగు భాషలోనికి నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇప్పుడు మరలా మత్తయి సువార్తకు మనం వెళితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 క్రిందికి మనం చదివితే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం ఇంకా క్రింది భాగాలకు మనం వెళ్దాం, జాగ్రత్తగా చూడండి. 46 నుంచి ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబత్కాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఇప్పుడు ఈ మాటే మూల భాషలో ఉన్న మాట, అలాగే అర్థం కూడా ఎందుకు రాయబడింది, అన్ని మాటలకు రాయబడకుండా ఈ మాటకే ఎందుకు రాయబడింది అని మనం ఇప్పుడు ఆలోచన చేయాలి. మిగిలిన మాటలన్నింటికి ఎందుకు రాయబడలేదు? సిలువ మీద పలికిన మాటలకు కూడా మిగిలిన మాటలన్నింటికి రాయబడలేదు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమనే మాట ఆయన పలికిన మూల భాషలో ఉన్న ఆ మాట రాయబడిందంటే లేదు, కేవలం అర్థం మాత్రమే రాయబడింది. నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందువు, అర్థం మాత్రమే రాయబడింది, తెలుగులో మాత్రమే రాయబడింది. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఈమె నీ తల్లి అనే మాటలు కూడా తెలుగు భాషలోనే రాయబడ్డాయి, అర్థాలు మాత్రమే రాయబడ్డాయి. కానీ ఈ మాట మాత్రం
ప్రాచీన భాష అలాగే తెలుగు భాష అర్థం కూడా రెండూ రాయబడ్డాయి. ఎందుకు అంటే క్రింది మాటలు ఇప్పుడు చూడండి. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలిచిచున్నాడనిరి. దీనిని బట్టి గ్రంథకర్త ఆ మాటను రాశాడు. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఇతడు ఏలియాను పిలిచిచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తిపోయి స్పంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చిన. తక్కిన వారు ఊరకుండుడి. ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనిరి. చూసారా? అంటే ఈ మాట మాత్రమే ప్రాచీన భాషతో కూడా ఎందుకు రాయబడిందంటే అక్కడ నిలిచి ఉన్నవారు కొంతమంది ఈ మాటను అపార్థం చేసుకున్నారు. కొందరు ఈ మాటను అపార్థం చేసుకున్నారు. మరి మిగిలిన మాటలను అపార్థం చేసుకున్నారంటే లేదు. మిగిలిన మాటలు అర్థమయ్యాయి. ఏ మాటలు? ఇంతకుముందు మనం చదువుకున్న మాటలు, ఇంతకుముందు మనం అధ్యయనం చేసిన మాటలు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరెరుగురు వీరిని క్షమించము. ఈ మాట అర్థమైంది. అరామిక్ భాషలో మాట్లాడిన ఈ మాటలో కన్ఫ్యూజన్ లేదు. అంటే అందరూ ఒకే విధంగా దాన్ని అర్థం చేసుకున్నారు. అలాగే సిలువ మీద ఉన్న దొంగతో మాట్లాడిన మాట అందరికీ అర్థమైంది. అలాగే యోహానుతో మరియుతో మాట్లాడిన మాట అందరికీ అర్థమైంది. కానీ ఈ మాట మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఇచ్చింది. చూడండి, కొందరు ఏమనుకుంటున్నారంటే, అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఏమనుకుంటున్నారంటే ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. వెంటనే ఒకడు పరిగెత్తుకుని పోయి అతనికి దాహం తీరుస్తున్నాడు. తక్కిన వారు ఊరకుండి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూద్దామనిరి. అంటే కొంతమంది అపహాస్యం చేస్తున్నట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి. అలాగే ఫుట్ నోట్లో కూడా ఒక మాట రాయబడింది. దానిని కూడా చూడండి. మరి ఒకడు ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తము నీళ్లు కారినవని కూర్చబడి ఉన్నది. అంటే బ్రతుకున్నాడా లేదా, ఇతన్ని బ్రతికించడానికి ఏలియా వస్తాడేమో మనం చూడాలి, ఈ మిరకలు మనం చూడాలి, ఈ ఆశ్చర్యం మనం చూడాలి అని ఆయనను అపహసిస్తున్న వారు అక్కడ మనకు కనిపిస్తున్నారు. అంటే యేసు పలికినటువంటి ఆ మాట వారికి అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఈ వాక్య భాగాన్ని ఈ రెండు కోణాలలో చూడాలి. అంటే అక్కడ నిలిచి ఉన్న వారికి ఎలా అర్థమైంది అనే కోణంలోనూ చూడాలి. అసలు యేసు దేనిని మాట్లాడాడు, ఏ అర్థంతో మాట్లాడాడనే దానిని కూడా చూడాలి. ఈ రెండింటిని ఈ పాఠంలో మనం ఆలోచన చేద్దాం. అక్కడ నిలిచి ఉన్న వారికి ఎలా అర్థమైంది, యేసు ఎలా మాట్లాడాడు, యేసు ఏ అర్థంతో మాట్లాడాడు. ఈ నాలుగో మాటను ఈ విధంగా మనం ఆలోచన చేస్తే అది పూర్తిగా మనకు అర్థమవుతుంది. మొట్టమొదట అక్కడ నిలిచి ఉన్న వారికి ఏమర్థమైంది, అక్కడ నిలిచి ఉన్న వారికి ఏమర్థమైందో రాశాడు కదా. ఏమని రాశాడు? అక్కడ నిలిచి ఉన్న వారికి ఏమని అర్థమైందంటే ఏలీ ఏలీ లేక ఎలోయి ఎలోయి లామా సబత్కాని అనగానే అక్కడ నిలిచి ఉన్న వారికి ఏమర్థమైందంటే ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు. అంటే వీరి దృష్టి ఎలా ఉందన్నమాట, వీరి మనసులో ఎటువంటి భావం ఉందన్నమాట. ఏలియా వస్తాడని వీరెందుకు అనుకుంటున్నారు? ఏలి అనగానే ఏలియా వస్తాడని వీరు ఎందుకు అనుకుంటున్నారు? మనసంతా ఏ విధంగా ఆలోచిస్తుందో ఆ విధంగానే మనకు వినబడుతున్నటువంటి మాటలు కూడా వినిపిస్తాయి. మనం ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నామో మనకు వినపడే మాటలు కూడా ఆ విధమైన ఆలోచనలోనే వినిపిస్తాయి. తిండి 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 అంటూ ఉన్నాం అనుకోండి, ఎవరైనా ఏ మాట అయినా చెప్పినప్పుడు మనకు ఆ తిండిని గురించి వినిపిస్తుంది. ఏంటి జాంగ్రీ అన్నవా అంటారు వెంటనే. ఏంటి పులావ్ వండుతున్నావా ఈరోజు అంటారు వెంటనే. పులావ్ కాదు పులిసిపోయింది అని చెప్తున్నాను, నీకు పులావ్లా వినిపించిందా అంటారు. అంటే వీడి మనసంతా ఎలా ఉందన్నమాట, పులావ్ తినాలి. లేకపోతే పలానా చోటుకు వెళ్దాం అంటున్నావా, లేకపోతే ఎవరైనా వచ్చారంటున్నావా. అంటే మనసంతా ఒక దానితో నిండిపోయినప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాని దగ్గర పదాలు ఏమైనా వినిపించినప్పుడు అదే అనుకుంటాం మనం, ఆ విధంగానే చెప్పారేమో అనుకుంటాం మనం. అంతటి బుద్ధిహీనులు అక్కడ ఉన్నారు. వీరి మనసంతా ఎలా ఉంది, వీరి ఆలోచన విధానం ఎలా ఉంది? ఏలియా వస్తాడు. అసలు ఏలియా వస్తాడని వీరు ఎందుకు అనుకున్నారు? పాత నిబంధన గ్రంథంలో మలాకి చిట్ట చివరి ప్రవక్త ఆయన తన గ్రంథాన్ని పూర్తి చేస్తూ ఒక మాట పలికాడు. ఒకసారి చూడండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనంలో. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనంలో. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు
నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును. చూసారా? అంటే వారి చేతుల్లో ఉన్న ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రంలో చివరి పుస్తకం అనగానే అందరూ దానిని కొంత కాన్సన్ట్రేషన్తో చదువుతారు. మనం కూడా ప్రకటన గ్రంథం అనగానే దానిని కొంచెం కాన్సన్ట్రేషన్తో చదువుతాం. మధ్యలో ఉన్న పుస్తకాలు, ఫిలోమోనుకు రాసిన పత్రిక కొంచెం లైట్గా తీసుకుంటారు. అలాగే ఇంకేమైనా మధ్యలో ఉన్న పత్రికలు ఏమైనా ఉంటే వాటిని కొంచెం అక్కడక్కడ మనం స్పర్శించి వెళ్ళిపోతాం. కానీ ప్రకటన గ్రంథం అనేసరికి కంప్లీట్ అయిపోతుంది కదా, కాస్త మనం జాగ్రత్తగా చదువుతాం. ఏ పుస్తకం అయినా సరే మొదటి పాఠం చివరి పాఠం కాన్సన్ట్రేషన్తో చదువుతారు, జాగ్రత్తగా చదువుతారు. వారి చేతుల్లో ఉన్న ధర్మశాస్త్రం మలాకీ గ్రంథం. అందులోనూ మలాకీ గ్రంథంలో చివరి మాట ఏంటా చివరి మాట? యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపించదును. అంటే ఆయన నియమించిన మహాభయంకరమైన దినం రాకమునుపు ఏలియా మీ యొద్దకు మరలా వస్తాడనేటువంటి మాట వీరికి కనిపించింది. కనుక వీరు ఆ మాట చదువుతున్నప్పుడల్లా, లేక సమాజ మందిరములలో ధర్మశాస్త్రోపదేశకుల నోట ఆ మాట వింటున్నప్పుడల్లా వారి భావన అంతా ఎలా ఉందంటే ఏలియా వస్తాడు, ఏలియాను దేవుడు పంపిస్తాడు. ఒకనాడు మనం మిస్ అయిపోయాం ఆ ప్రవక్తని, ఇప్పుడు మరలా ఆ ప్రవక్తను మనం చూస్తాం. ఆనాడు ఏలియా చేసినటువంటి దానికంటే ఇతడు గొప్పగా చేస్తాడు. ఇతడు ఏం చేస్తాడు? దేశమును శపింపకుండా ఉండునట్లు తండ్రుల హృదయము పిల్లల తట్టు, పిల్లల హృదయము తండ్రుల తట్టు త్రిపుతాడు. అంటే ఇతడు ఒక మంచి మార్గాన్ని ఉపదేశిస్తాడు. దానిని బట్టి మనం అందరం దేవుని మార్గంలో నడిచే అవకాశం కలుగుతుంది. దానిని బట్టి మనం శపింపబడకుంటున్నట్లు మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఆ ఏలియా వస్తే మన బ్రతుకులు బాగుపడతాయి. ఆ ఏలియా మనలను రక్షింపడానికి వస్తున్నాడు, మనలను బాగు చేయడానికి వస్తున్నాడు అని వీరందరూ ఎదురు చూస్తున్నటువంటి కాలం. అందుకే ఏదైనా ఒక ఆశ్చర్యం జరుగుతుందంటే, ఏదైనా ఒక మాట, ఏలి అనేటువంటి మాట, ఏలియా అనే మాట, లేక ఎలోయి అనే మాట ఏదైనా ఒకటి వినిపిస్తుందంటే వెంటనే ఏలియా వస్తాడు కదా, మలాకీ గ్రంథంలో చిట్ట చివరి మాటగా అది రాయబడింది కదా, ఆ ఏలియా వచ్చాడా, వస్తాడా, ఇంకా రాబోతున్నాడా, ఇలాంటి ఉద్దేశంతోనే వారు అందరూ ఉంటున్నారు. అందుకే అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు వెంటనే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఏలియాని అతడు పిలుచుచున్నాడేమో, ఏలియా వచ్చి ఇతని రక్షింపునేమో, ఏలియా వచ్చి ఇతను రక్షించునేమో, చూద్దాం, మీరందరూ ఊరుకోండి అని వారందరూ అపవసిస్తున్నారు. ఇంతకీ ఈ మాటకు నెరవేర్పు ఎప్పుడు జరిగింది? ముందటి పాఠాల్లో మీరు వింటే కనుక దీనికి సరైనటువంటి వివరణ నేను అందజేస్తాను. అలాగే వచ్చే పాఠాలలో కూడా మీకు దొరుకుతుంది. దీని నెరవేర్పు బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా జరిగింది. దీని నెరవేర్పు రాబో ఏలియా, పిల్లల హృదయము తండ్రుల తట్టు, తండ్రుల హృదయము పిల్లల తట్టు, దేశమును శపింపకుండా అడ్డుపడేవాడు, దేవుని వాక్యమును చెప్పి మార్గమును సరళము చేసేవాడు, యెహోవా నియమించిన మహాభయంకరమైన దినము రాకమునుపు వచ్చేటువంటి ఆ వ్యక్తి ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను. రాబో ఏలియా బాప్తిస్మమిచ్చు యోహాను. రైట్. దీనిని గూర్చిన పరిపూర్ణమైన వివరణ ఆ పాఠంలో మీరు విందురు. కానీ అయితే దీనిని గూర్చి ఒక మాట మీకు చూపిస్తాను ఇప్పుడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మనకి ఇది అర్థం కావటానికి, వారు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారో అర్థం కావటానికి మాత్రం ఈ మాట మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనం నుంచి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 10వ వచనం నుంచి. అప్పుడు ఆయన శిష్యులు, ఎలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన్ని అడిగిరి. శిష్యులు కూడా ఏ మాట విన్నారు? తరచుగా వారి చెవిన పడుతున్నటువంటి ఆ మాటను విన్నారు. శాస్త్రులు తరచుగా ఏం చెబుతున్నారు? ఏలియా ముందుగా రావాలను, క్రీస్తు రాకమునుపు ఏలియా ముందుగా రావాలను, యెహోవా నియమించిన భయంకరమైన దినము రాకమునుపు ఏలియా ముందుగా రావాలను అని శాస్త్రులు ప్రతిరోజు చెప్పుచున్నారు. శాస్త్రులందరికీ ఈ విషయం తెలుసు, ప్రధాన యాజకులందరికీ ఈ విషయం తెలుసు, ధర్మశాస్త్రోపదేశకులకి ఈ విషయం తెలుసు. కనుక ఏదైనా ఒక అద్భుతం జరగగానే వారు వెంటనే వారి మనసంతా ఆ మాట మీదకి వెళ్ళిపోతుంది. ఏదైనా ఒక అద్భుతం జరగానే ఆ మాట మీదకి వెళ్ళిపోతుంది.
ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారికి ఏదైనా ఒక అద్భుతం ఆకాశంలో కానీ లేక చుట్టూ ఉన్న ప్రకృతిలో కానీ చూస్తున్నప్పుడు ఏలి అనేటువంటి మాట వినిపించినప్పుడు వెంటనే వారికి జ్ఞాపకాలలోనికి ఏమొస్తుంది? ఆ మాటే వచ్చేస్తుంది. శాస్త్రులు ఎందుకు చెబుతున్నారు ఏలియా ముందుగా రావాలని అని యేసుని అడుగుతున్నారు శిష్యులు. ఎందుకంటే అంతకు మునుపు వారు ఒక అద్భుతాన్ని చూశారు. ఆ తర్వాత చూడండి, అందుకు ఆయన ఏలియా వచ్చి, అంటే మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో రాసినట్టుగా ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును. యెహోవా నియమించిన ఆ మహాభయంకరమైన దినము రాకమునుపు ఆయన వచ్చి సమస్తము చక్కబెట్టును. పిల్లల హృదయం తండ్రుల తట్టు, తండ్రుల హృదయం పిల్లల తట్టు త్రిప్పును. యెహోవా దేశమును శపింపకుండునట్లు ఆయన వచ్చి ముందుగా సమస్తమును చక్కబెట్టును అను మాట నిజమే. నేను ఆ మాటను అబద్ధం అనటం లేదు, ఆ మాట జరగదనటం లేదు, ధర్మశాస్త్రంలో రాయబడిన ఆ మాట తప్పని అనటం లేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, అమలు చేయటానికి నేను వచ్చాను కనుక ఆ మాట నిజమే. అయినను నిజమైన ఆ మాట జరిగిపోయిందా, జరుగుచున్నదా, జరగబోతోందా అనేది చెప్తున్నాడు ఆయన అక్కడ. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. ఏలియా అప్పటికే వచ్చేసాడు. ఏలియా ఇదివరకే వచ్చెను అంటే మీరు ఇక మీదట ఏలియా కోసం ఎదురు చూడవలసిన అవసరత లేదు. మలాకీ గ్రంథంలో రాయబడిన ఆ మాట నెరవేరిపోయింది. ఏంటి నెరవేరిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు శిష్యులు. ఇంతకీ ఈ మాట శిష్యులకు మాత్రమే అర్థమైంది, శిష్యులకు మాత్రమే తెలుసు. ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియదు, ఉన్నటువంటి శాస్త్రులందరికీ తెలిసినా ఒప్పుకోరు. ఎందుకంటే ఆ మాటల్లో మీరు చూడండి, ఏలియా ఇదివరకే వచ్చెను, వారతనిని ఎరుగక వచ్చిన వారిని తెలుసుకున్నారా? వచ్చిన వారిని ఏలియా లాంటి వాడు అని తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. మలాకీ గ్రంథంలో రాయబడిన ఆ మాట ఈయన ద్వారా నెరవేరుతుంది. ఈయనలో చూస్తున్నప్పుడు, ఈయన జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఈయనలో ఆ మాట, ప్రతి మాట నెరవేరుతుంది కనుక ఇంకా మనం మందమతులైతే ఎలా, మనం ఇంకా గ్రుడ్డివారం అయిపోతే ఎలా? ఈ మాటను మనం నమ్మాలి, ఈయనను మనం అంగీకరించాలి, లేకపోతే మనం శపింపబడతాం అని ఎవరు తెలుసుకున్నారు? తెలుసుకోలేదు. కొంతమంది మాత్రమే మార్పు నొందారు, కొంతమంది మాత్రమే ఆ మాటలకు లోబడ్డారు. కానీ మిగిలిన వారు ఎరుగలేదు. అందుకే ఏమన్నాడు చూడండి, వారు అతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసరి. మాటకైతే, మలాకీ వ్రాయించిన ఆ మాటకైతే ఎంత విలువ ఉందో చూడండి. ఆ మాట మీదే వీరి జీవితాలు గడుస్తున్నాయి, ఆ మాటను పట్టుకుని వీరి జీవితాలు కొనసాగింపబడుతున్నాయి, ఆ మాట మీద వీరి ప్రసంగాలు వెళ్తున్నాయి, ఆ మాటను బట్టి వీరు బ్రతుకుతున్నారు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడిన ఆ మాటను బట్టి ఎన్నో ప్రసంగాలు చేసేసారు, ఎంతోమంది దగ్గర ధనాన్ని సేకరించారు. ఆ మాటను బట్టి వీరి జీవితాలే ఆధారపడి ఉన్నాయి. ఆ మాటను బట్టి ఇంకా పబ్బం గడుపుకుంటున్నారు, ఆ మాటను బట్టి ఇంకా ప్రకటనలు చేస్తున్నారు. ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు ఇంకా సమాజాన్ని మాయలోనే ముంచి ఉంచారు. కానీ ఆ మాట నెరవేరిన వాని యందు వారు లక్ష్యం ఉంచారా? ఆ మాట నెరవేరిన వానిని వారు గమనించారా? గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదు. అంటే సమాజం ఎంత అస్తవ్యస్తం అయిపోయిందో, ఎంత దరిద్రపు స్థితికి వెళ్ళిపోయిందో మీరు ఆలోచన చేయండి. ఒకరిని గూర్చిన వ్రాయబడిన మాటకు విలువ ఉంది, ఆ వ్రాయబడిన మాట అతనిలో నెరవేరుతున్నప్పుడు అతనికి విలువ లేదు. ఇది దరిద్రపు స్థితి కాదా? చూడండి, అంటే మన పేరుకు దండ వేయటం, మనలను పాతాళంలో తొక్కడం, మన పేరును ఫోటోలో ఫ్రేమ్లో కట్టించుకుని దండ వేయటం, నిజానికి బ్రతుకులో చూస్తే మనలను నీచులుగా చూడటం, నిజానికి బ్రతుకులో చూస్తే మనలను సంహరించటం, తల తెగనరకటం, ఇది సమాజానికి వాడుక, ఇది సమాజానికి అలవాటు. ఏంటండి వీరి భక్తి స్థాయి ఏంటండి? మాటకు విలువిస్తున్నారు, అతనిని గూర్చి వ్రాయబడినటువంటి మాటకు విలువిస్తున్నారు. నో డౌట్, అందులో నో డౌట్. అంటే పైకి ఎలా కనిపిస్తున్నారన్నమాట? భక్తిపరులుగా కనిపిస్తున్నారు, పైకి నీతిమంతులుగా కనిపిస్తున్నారు, పైకి ఎంతోమంది జనం తండోపతండాలుగా వారి ముందు వారి వెనక వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీరు మలాకీ వ్రాసినటువంటి, ఆ ప్రవక్త వ్రాసినటువంటి మాటకి ఎంతో విలువనిస్తున్నారు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో ఈ మాట ఈరోజు శాస్త్రులు చెప్పారు, ఈరోజు ప్రసంగికులు మాట్లాడారు, ఈరోజు నేను దేవుని సన్నిధిలో గడిపాను అంటున్నారు. బయటకు వచ్చి అదే మాట నెరవేరుచున్న వానిని చూస్తే అతనిని నిరాకరిస్తున్నారు. అతనెవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. అతనే యోహాను.
ఎంత చక్కని సందర్భం అండి ఇది. యేసు ఏమంటున్నాడు చూడండి, అయినను ఏలియా ఇదివరకే వచ్చను అంటే శిష్యులకు కూడా అర్థం అవ్వలేదన్నమాట. శిష్యులు కూడా శాస్త్రులు చెబుతున్న ఆ మాట మీద లక్ష్యం ఉంచారంటే ఎంత బలంగా నాటుకుపోయిందో చూడండి. ఆ పరిస్థితి, ఆ మాట ఎంత బలంగా నాటుకుపోయిందో చూడండి. శిష్యులు కూడా శాస్త్రులు చెప్పిన ఆ మాట మీద బేస్ అయ్యి ఉన్నారు. అప్పుడు యేసుని అడుగుతున్నారు, సందర్భం వచ్చింది కనుక యేసుని అడుగుతున్నారు. ఒక మిరకల్ జరిగింది, ఒక సందర్భం మేము ఇప్పుడు చూసాము. ఏలియా వచ్చునని, అతడు సమస్తము చక్కబెట్టునని మలాకీ వ్రాసినటువంటి ఆ మాట పరిస్థితి ఏంటి, శాస్త్రులు చెబుతున్నారు కదా అంటున్నప్పుడు యేసు నిజాన్ని విప్పుతున్నాడు. అంటే అప్పటి వరకు ఆ నిజం తన గుండెల్లో ఉందన్నమాట, తన మనసులో ఉందన్నమాట, తనలో దాచుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేశాడు. ఏమంటున్నాడు చూడండి, ఏలియా వచ్చెను, ఏలియా ఇదివరకే వచ్చెను, వారతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి, మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. పోనీ ఏలియా లాంటి వాడైన బాప్తిస్మం ఇచ్చి యోహాను విషయంలో చేస్తే చేశారు. ఆ తరువాత వచ్చినటువంటి యేసుక్రీస్తు అసలు ఎవరి నిమిత్తం ఆయన వచ్చాడు? యేసు నిమిత్తం ఆయన వచ్చాడు. ముందుగా మార్గం సరళం చేయటానికి ఆయన వచ్చాడు. ఎవరి నిమిత్తం అయితే ఆయన వచ్చాడో ఆయన ఎడల వారు అలాగూ చేశారు. ఎవరైతే రావాల్సి ఉందో ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన ఎడల కూడా వారు అలాగే చేశారు. యేసు ఎడల కూడా వారు అలాగే చేశారు. మరి యేసు వస్తాడు అనేటువంటి మాటలు భూమి మీద వారి గ్రంథాల్లో ఉన్నాయి, యెషయా గ్రంథంలో ఉన్నాయి, అలాగే ప్రవక్తలు రాసినటువంటి ఆయా సందర్భాల్లో కనిపిస్తున్నాయి. ఆ మాటలకు మాత్రం ఎంత విలువ ఉంది? చాలా విలువ. ఆ మాటలకు చాలా విలువ. ఎవరి నిమిత్తం యెషయా రాశాడు, ఎవరి నిమిత్తం మిగిలిన ప్రవక్తలు రాశారు, ఎవరి నిమిత్తం మిగిలిన ప్రవక్తలు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడారు? యేసు నిమిత్తమే కదా. మరి కళ్ళ ముందు యేసు కనిపిస్తున్నప్పుడు మాటలకు విలువ ఉంది, కానీ ఆయనను గూర్చి వ్రాయబడిన మాటలకు వీరు దండ వేస్తున్నారు, కానీ ఈయనను వీరు సంస్కరించటం లేదంటే ఈయనను వీరు నమస్కరించటం లేదు, ఈయన చెప్పినట్టుగా వీరు బ్రతకటం లేదు, ఈయన పాదాల మీద వీరు పడటం లేదు. అదే దౌర్భాగ్య పరిస్థితి. సత్యానికి దూరం అయిపోవడం అంటే అదే. అపవాది ఎంత మాయ చేస్తున్నాడో చూడండి, కనికట్టు చేస్తున్నాడో చూడండి. భక్తి ముసుగులో ఉంచి ఆయన వస్తాడు, మీరు ప్రార్థనలు చేయండి, పాటలు పాడండి, అలాగే మీరు దూరంగా ఉండండి, దేవునికి దూరంగా ఉండండి. ఆయన వచ్చాడు అని మాత్రం వీరు కళ్ళు తెరుచుకునేలా వాడు ఒప్పుకోవటం లేదు. యోహాను విషయంలో అలాగే జరిగింది. అంటే రాబో ఏలియా విషయంలో అలాగే జరిగింది. ఏలియా ఎందు నిమిత్తం అయితే తిరిగి రాబోవాలో అలాగే అనగా ఏలియా వంటి ఆత్మయు శక్తి కలిగిన వాడుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎందుకు తిరిగి రావాలో ఆయన వచ్చేశాడు. ఆయన నిమిత్తం కూడా వారు అలాగే చేశారు. ఆయన అంటున్నాడు చూడండి, మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు ఆయన 13వ వచనం జాగ్రత్తగా చూడండి. అప్పుడు ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించరు. అంటే శిష్యులకు అర్థమైంది, అప్పటికి అర్థమైంది. బాప్తిస్మం ఇచ్చి యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులకు అర్థమైంది, శిష్యులు గ్రహించారు. అంటే రాబో ఏలియా ఎవరన్నమాట? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఈ విషయం శిష్యులకు అప్పటికి అర్థమైంది, అంటే యేసు వివరించిన తర్వాత అర్థమైంది. మరి యేసును సిలువ వేసిన వారు కొందరు అక్కడ నిల్చున్నారు చూసారా, వారికి ఇంకెప్పుడు అర్థమవుతుంది? వారికి తెలియలేదు. అందుకే వారు తమ జీవితంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎడల తమకిష్టం వచ్చినట్టు చేశారు, కానీ ఇంకా రాబో ఏలియా అంటూ ఎదురు చూస్తున్నారు. వారి మనసంతా ఆ అబద్ధపు ఆలోచనతో నిండిపోయిందో గనక యేసు సిలువ మీద వేలాడుతున్నప్పుడు పలికిన ఆ 4వ మాట ఏలీ లామా సబత్కాని అనగానే ఎంత తప్పుడు ఆలోచనతో వెళ్ళిపోయారో చూడండి. ఇతడు ఏలీ అని పిలుచుచున్నాడు అంటే విషయం అర్థం కాక, జ్ఞానం తెలియక, ఏలియా ఇదివరకే వచ్చినని, అతని ఎడల వీరు తమకిష్టం వచ్చినట్టు చేసినని వీరు గమనించలేకపోయారు గనక అధోపాతాళానికి జారిపోతున్నారు. అర్థమైందా? కనుక యేసు సిలువ మీద పలికిన ఆ మాటను వీరు ఎలా అర్థం చేసుకున్నారంటే తప్పుడు భావనతో అర్థం చేసుకున్నారు. తప్పుడు భావనతో ఎందుకు అర్థం చేసుకున్నారంటే వీరికి విషయం తెలియదు, వీరికి విషయ పరిజ్ఞానం లేదు, వీరికి దేవుని జ్ఞానం తెలియలేదు. ఎవరూ అంతటి లోతుకు వీరికి వివరించలేదు, ఉన్నది ఉన్నట్టుగా వీరికి ఎవరూ తెలియచేయలేదు.
పబ్బం గడుపుకునే వారి దగ్గరకు వీరు వెళ్ళారు కనుక ధర్మశాస్త్రంలో ఉన్న మాటలను అపార్థం చేసుకున్నారు. ఇక యేసు నిజానికి ఏ విధంగా మాట్లాడాడు అనేది రెండో భాగంలో మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మరలా ఆ మాటకు మనం వెళితే మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబత్కాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు ఇప్పుడు నిజమైన అర్థాన్ని గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం పొరపాటు పడటానికి, అపార్థం చేసుకోవడానికి వీలు ఉండకూడదు. ఎందుకంటే పూర్తిగా అపార్థం ఎలా చేసుకున్నారో రాశాడు, అపార్థం ఎలా చేసుకోకూడదో, ఎందుకు చేసుకోకూడదో దాని అర్థం ఏంటో కూడా వ్రాయించాడు. చూడండి, ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇప్పుడు నిజానికి మనం ఆలోచన చేద్దాం. వారేదో తప్పుగా ఆలోచన చేశారు. ఎందుకు ఆలోచన చేశారు, ఎందుకు అనుకున్నారో ఆ విధంగా ఈ భాషలో, మూల భాషలో అలాగే తెలుగు భాషలో అర్థం వచ్చేటట్టుగా ఎందుకు రాయబడిందో ఈ ప్రశ్నలన్నిటికీ మనకు ఇప్పటి వరకు సమాధానం దొరికింది. అయితే ఇప్పుడు మరలా క్రొత్త ప్రశ్నలు వస్తాయి మనకి. ఏంటంటే, నిజానికి మనం ఆలోచన చేస్తే యేసు ఏమన్నాడు? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. భూమి మీద మనుషుల యొక్క చెయ్యి దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? పోనీ మనుషులలో ఉన్నవారు ఎవరి చెయ్యి అయినా ఆయన విడిచిపెట్టినా భావ్యంగానే ఉంది, కానీ దేవుని కుమారుడైన యేసు చెయ్యి ఆయన ఎందుకు విడిచిపెడతాడు? ఇప్పుడు మనం అసలైన ప్రశ్నలోనికి వచ్చాం. ఆయన ఎందుకు విడిచిపెట్టాలి? ఆయన నిరంతరం ఆయన చెయ్యి పట్టుకునే ఉండాలి కదా. దేవుడు మనుష్య కుమారుని చెయ్యే విడిచిపెట్టేస్తే ఇక మన పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా మీరు కష్టాలలో, ఇబ్బందులలో, వేదనల్లో ఉన్నప్పుడు దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశాడు అనుకుంటారు. మరలా దేవుడు నన్ను ఎప్పుడు కనుకరిస్తాడో అలాగని దేవునికి ప్రార్థనలు చేస్తారు. అలాగని దేవుని మనస్సు మరలా మీ వైపు మళ్లించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆయన ఒక్కసారి మీకు విముఖం అయిపోయాడంటే మరలా తిరిగి మీ వైపు ఆయన చూడటానికి ఎంతో ప్రయాస, ఎంతో కష్టం మీరు పడాలి. మన చెయ్యి విడిచిపెట్టిన ఒక అర్థం ఉంది. ఎందుకంటే మనము అనీతిమంతులు, మనం పాపాత్ములు, ఆయా సందర్భాలలో దేవుని యొక్క మార్గం మనం తొలగిపోతున్నాం కనుక దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేస్తున్నాడు. మరి యేసు చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు? యేసు ప్రతిక్షణం పవిత్రుడు కదా, ఆయన నిర్దోషి కదా, ఆయన ఏ పాపం లేనివాడు కదా. మరి ఆయన చెయ్యి ఆయన ఎందుకు విడిచిపెట్టాడు? దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకంటే స్వయంగా ఆయన మాటలోనే ఏమంటున్నాడు? ఏలీ ఏలీ లామా సబత్కాని. ఆ మాటకు అర్థం కూడా వెంటనే రాయబడింది. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. దేవుడు భూమి మీద దేవుని కుమారుని చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు? దేవుడు భూమి మీద దేవుని కుమారుని చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు? నిజానికి దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. నిజానికి మనం మాట్లాడుకుంటే దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. అంటే మన ఆలోచనతో మనం చూస్తున్నప్పుడు, భూమి మీద మన ఆలోచనతో, లౌకిక దృష్టితో మనం చూస్తున్నప్పుడు చెయ్యి విడిచితివి అనగానే, చెయ్యి విడిచిపెట్టాడు అనగానే విడిచేశాడా, దూరం చేసుకున్నాడా, కోపం వచ్చిందా, లేక ఇంకేదైనా పరిస్థితులలో వీరు దూరం అయిపోయారా అనేటువంటి భావనతో మీరు ఆలోచన చేస్తే కనుక ఎంత మాత్రమో కాదు. చెయ్యి విడిచిపెట్టలేదు, ఎప్పుడూ ఆయనకు దగ్గరగానే ఉన్నాడు. కానీ మన దృష్టికి, భూమి మీద ఉన్న వారి దృష్టికి, భూమి మీద వాటిని అనుభవిస్తున్నటువంటి వారి దృష్టికి దేవుడు చెయ్యి విడిచినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కష్టం అలాంటిది, ఆ బాధ అలాంటిది. దీని విషయంలో యేసు ఈ మాట ఎందుకు పలికాడు అని మనం ఆలోచించి బైబిల్ అంతటినీ పరిశోధన చేస్తే కొన్ని సందర్భాలు, ఇలాంటి సందర్భాలు మనకు ఎదురవుతాయి. ఆ సందర్భాల దగ్గరకు మనం వెళితే ఇది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక్కటి మనం ఉండిపోయి దీనిని ఆలోచిద్దాం అనుకుంటే మనకు సమాధానం దొరకదు. ఎందుకంటే దేవుడు చెయ్యి విడిచిపెట్టడం ఏంటి అని మరలను ఆ ప్రశ్న శోధిస్తూ ఉంటుంది. కనుక దీనికి సరిపోలినటువంటి సందర్భాలు భూమి మీద నీతిమంతులుగా బ్రతికినటువంటి వారి జీవితాలలో ఎప్పుడైనా జరిగాయా అనేటువంటి దానిని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక మంచి మాట, ఒక మంచి సన్నివేశం మీకు చూపిస్తాను. వీరందరూ ఇలా మాట్లాడటానికి, అక్కడ జరిగినటువంటి ఆ సందర్భానికి చక్కని సమాధానాన్ని ఇచ్చేటువంటి మంచి సందర్భం ఇది. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం చూడండి.
కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం ప్రారంభం నుంచి. ఇది దావీదు పలికిన కీర్తన, దావీదు రాసిన కీర్తన. 22వ కీర్తన మొదటి నుంచి. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి. చూసారా, కరెక్ట్గా అదే మాట, సరిగ్గా అదే మాట మనకు కనిపిస్తుంది చూడండి. ఇది ఆదిమ హెబ్రీ భాషలో రాయబడినటువంటి మాట. ఎక్కడ దావీదు పలికినప్పుడు ఎవరు దగ్గర ఉన్నవారు లేరు, ఎవరు ఏలియా వస్తాడని మరి ఎవరు అనుకోలేదు. కనుక ఆ మాట ప్రాచీన భాషలోను తెలుగు భాషలోను కూడా రాయబడలేదు. ఆయన దగ్గరకు వచ్చేసరికి అపార్థాలన్నీ వస్తాయి, క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి అపార్థాలన్నీ వస్తాయి. దగ్గర నిలిచిన వారందరూ ఏలిని పిలుస్తున్నాడా, ఏలియాని పిలుస్తున్నాడా అని అడిగేటువంటి అపార్థాలన్నీ వస్తాయి. ఇక్కడ దావీదు సందర్భం మీరు చూడండి. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. అంటే ఇది ఏ సందర్భం అన్నమాట? ఇది ఏ సందర్భం? దేవుడు స్వయంగా మనం కష్టం పడుతున్నా సరే ఆయన మనలను చూడని సందర్భం. మనం వేదన పడుతున్నా సరే ఆయన మనలను పట్టించుకొని సందర్భం. ఇది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి, లేకపోతే ఇది అంత సులువుగా అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఇక్కడ దావీదు పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటే అక్కడ యేసు పరిస్థితి మీకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు దావీదు? నన్ను రక్షింపక, అంటే దావీదు ఇక్కడ సిలువ మీద ఏమీ లేడు, అంత వేదనకరమైన బాధ ఏమీ దావీదు ఇక్కడ భరించడం లేదు. కొద్దిగా వేదనలు, దానితో పోలిస్తే కొద్దిగా ఉన్న వేదనలు. కనుక దావీదు దీనిని ఎలాబొరేట్ చేసి మాట్లాడతాడు, దావీదు దీన్ని విపులీకరించి మాట్లాడతాడు. అక్కడ విపులీకరించి చెప్పడానికి ఆయనకు సమయం ఎక్కడుంది? ఆయన పలికినవే కొద్ది మాటలు, చాలా కొద్ది మాటలు, సంక్షిప్తంగా కూడిన మాటలు. అసలు దానికి అర్థాన్ని కూడా ఆయన అక్కడ వారికి మరలా తిరిగి చెప్పడం లేదు. ఏమండి, ఏలి ఏలి లేక ఎలోయి ఎలోయి లామా సబత్కాని అన్న తర్వాత వారందరూ ఏలి అని పిలుస్తున్నాడేమో అనుకో, కానీ వారికి తిరిగి చెప్పచ్చు కదా. శిష్యులకు చెప్పినట్టుగా ఆయన భూమి మీద బ్రతుకున్నప్పుడు శిష్యులకు చెప్పాడు కదా. శాస్త్రులు ఏలియా రావాలని ముందుగా చెప్పుచున్నారేమో అని అడిగినప్పుడు చెప్పాడు కదా, ఏలియా ముందుగా వచ్చిననియు మీరు ఎరగలేదు, మీరు ఆయన ఎడల మీకు ఇష్టం వచ్చినట్టు చేసినని మీకు తెలియదా అని మీరు సిలువ మీద ఉన్నప్పుడు చెప్పచ్చు కదా. ఆయన చెప్పడం లేదు, ఎందుకంటే పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి. కనుక అక్కడ ఆయన తిరిగి దానిని అంతటను వివరించడానికి ఆస్కారమే లేదు. ఆయన చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. అందుకే సమయం కూడా వ్రాయబడింది. ఆ సమయం ఏంటంటే ఇంచుమించు మధ్యాహ్నం నుంచి 3 గంటల సమయము. అంటే చాలా వేదనకరమైన సమయము. అప్పటి వరకు ఎండలో ఉన్నటువంటి వాడు అప్పుడు చీకటి కమ్మింది. చాలా వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో యేసు ఉన్నాడు, ప్రాణం పోయేటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ మాటను దావీదు నోటి ద్వారా మనం వింటే కనుక ఇక్కడ సందర్భం ఏంటో మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యుకున్నావు. దావీదు మొరపెడుతున్నాడు, కానీ దావీదుకు జవాబు రావటం లేదు. దావీదు ఏమంటున్నాడంటే చివరికి నన్ను విడనాడావు అంటున్నాడు. నీవు నన్నేల విడనాడేతివి, నా ఆర్తధ్వని నీకు వినిపించటం లేదా? వినిపించటం లేదా? వినిపిస్తుంది. విడనాడలేదు, కానీ ఎందుకు విడనాడినట్టుగా కనిపిస్తుంది? ఎందుకు మన ఆర్తధ్వని ఆయన వినటం లేదు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనగానే అది ఆయన తీర్మానం, అది ఆయన సంకల్పం, అది ఆయన రచన. ఆయన రచనలో ఉన్నది ఉన్నట్టుగా జరగాలి. ఆయన ఏమనుకుంటున్నాడు? నీవు ఈ విధంగా బాధపడటం నా సంకల్పంలో ఉంది, నీవు మొర్రపెట్టినా నేను వినకుండా ఉండాలని నేను రాసుకున్నాను, అందుకే నేను వినటం లేదు, అందుకే నేను నిన్ను రక్షింపటం లేదు. అలాగని నేనేమి శక్తి తక్కువైపోయిన వాడను కాదు, అలాగని నేనేది లేక మరొక కార్యక్రమంలో బిజీగా ఉన్నవాడను కాను. నీవు పడుతున్న ప్రతి వేదన నాకు కనిపిస్తుంది, నేను చూస్తూనే ఉన్నాను, కానీ నేను నా సంకల్పానుసారంగా కాలాన్ని ముందుకు నడిపిస్తున్నాను, పరిస్థితులను ముందుకు కొనసాగిస్తున్నాను. నిన్ను ఈ పరిస్థితుల్లో రక్షింపకుండా ఉండటమే రక్షణ. అర్థమవుతుందా? ఈ పరిస్థితుల్లో నీ మాట వినకుండా ఉండటమే వినటం. ఈ పరిస్థితుల్లో నీకు నా చెయ్యి అందించకుండా ఉండటమే అందించటం. నిన్ను రక్షించడం అంటే ఏంటి? నిన్ను రక్షించకుండా ఉండటమే రక్షించడం. ఈ మాటలు అందరికీ అర్థం కావు. ఏంటంటే ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటారు.
ఈ సందర్భంలో మీ మాట, నీవు పెడుతున్న మొర నేను వినకపోవటమే నీ మొర వినటం. ఎందుకంటే ప్రతి సందర్భంలో నీ మొర విని నీవు అడిగినదల్లా నేను చేసేస్తే నీలో భక్తి ఎలా ఉంటుంది, నీలో భక్తి లోకం ఎలా చూస్తుంది, నీలో నీతి నేను ఎలా నిరూపించగలను. నీ నీతి బయటపడాలంటే నీవు మాట్లాడినప్పుడు లేక నీవు మొరపెట్టినప్పుడు వినకుండా ఉండాలి. అది ఒకానొక సందర్భం, అన్ని సందర్భాలు అని అంటం లేదు ఆయన. దావీదు ప్రతి సందర్భంలోనూ ఇదే మాట మాట్లాడా? లేదు. ఒకానొక సందర్భం ఇదే. యేసు ప్రతి సందర్భంలో నా మాట మాట్లాడా? లేదు. అది ఒకానొక సందర్భం. ఇంకా క్రింది మాటలు చూడండి. ఆ సందర్భం ఒకానొక సందర్భం అని మీకు అర్థమవుతుంది. ఇంకా క్రింది మాటలు చూడండి. 3వ వచనం నుంచి, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. ఇశ్రాయేలీలందరూ చేసే స్తోత్రముల మీద నీవు ఆసీనుడివై ఉన్నావు. అంటే వాడు చేసే ప్రతి స్తోత్రం నీ దగ్గరకు వస్తుంది, నీకు ఒక ఆసనంగా మారుతుంది. నీవు వినకపోవడం ఏంటి? నేను పెట్టిన మొర నీకు చేరకపోవడం ఏంటి? ఇశ్రాయేలీల యొక్క స్తోత్రముల మీద నీవు ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచరు. నీవు సహాయం చేయకపోతే నమ్మకం ఎలా ఉంచుతారు? అసలైన మా పితరులు ఎలాంటి వారు నాకు తెలుసు అంటున్నాడు దావీదు. పితరులు ఎలాంటి వారు? ఏమంటే దేవుడు సహాయం చేస్తే దేవుని వెనక ఉండేవారు, దేవుడు సహాయం ఆగిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవారు. దేవుడు ఇశ్రాయేలీలను కాపాడాడు, చేయి పట్టుకుని నడిపించాడు, చేయి విడిచిపెట్టాడు కూడా. ఏమండి, వీటిని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎందు నిమిత్తము మన మొర వినటం లేదు, దేవుడు ఎందు నిమిత్తం మన చేయి విడిచిపెడుతున్నాడు అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇందులో ఆయన సంకల్పం ఉంది, ఇందులో ఆయన ప్రణాళిక ఉంది అని మనం దానిని అంగీకరించగలిగితే మనం దేవుని కుమారులు అయిపోతామండి. మనం దేవుని కుమారులు అయిపోతాం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కానీ మోషే ఎందుకు పారిపోవలసి వచ్చింది? మోషే ఎందుకు తన మామ దగ్గరికి వెళ్ళిపోవలసి వచ్చింది? ఎన్నో సంవత్సరాలు అక్కడ అరణ్యంలో ఎందుకు మోషే గడపవలసి వచ్చింది? గొప్పవాడు కదా, ఐగుప్తీయులందరిలో ఒక రాజకుమారుడు కదా, ఐగుప్తు ధనమంతటి మీద అధికారం కలిగిన వాడు కదా, ఒక అధికారం కలిగినటువంటి పురుషుడు కదా. మరి అలాంటప్పుడు ఇతడు ఒక దొంగగా, ఇతడు తన ముఖాన్ని ఐగుప్తీయులకు చూపించకుండా పారిపోవడానికి గల కారణం ఏంటి? దేవుని సంకల్పం నెరవేరాలి. దేవుని సంకల్పం నెరవేరాలి. మరి దేవుడు చెయ్యి విడిచిపెట్టాడా? దేవుడు అతని మొర వినలేదా? అతడు వేదన పడుతున్నప్పుడు, అతడు అరణ్యంలో ఉన్నప్పుడు, అతడు బాధలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు మొర వినలేదా? దేవుడు ఆ కాలంలో మొర వినకపోవటమే వినటం. బాగా అర్థం చేసుకోవాలి మీరు. దేవుడు అక్కడ చెయ్యి విడిచిపెడితేనే దేవుడు చెయ్యి పట్టుకున్నాడని, దేవుడు చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడని అర్థం. దేవుని సంరక్షణలో ఉన్నాడని అర్థం. చూసారా? జాగ్రత్తగా మీరు దీనిని గమనించాలి. ఇంకా క్రింది మాటలు మీరు చూడండి. దావీదు వీటన్నిటిని గుర్తు చేస్తున్నాడు. దావీదు వీటన్నిటిని విపులీకరంగా చెబుతున్నాడు, వివరించి చెబుతున్నాడు. చూడండి ఇక్కడ, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. కానీ అది ఒకానొక సందర్భం. ఒకానొక సందర్భంలో దేవుడు నీ యందు జాలి చూపిస్తాడు, నీవు ఆయనను నమ్మితే నిన్ను రక్షిస్తాడు. కానీ ఒకానొక సందర్భంలో ఆయన చిత్తాన్ని బట్టి నిన్ను విడిచిపెడతాడు. అది ఒకానొక సందర్భం మాత్రమే. దానిని చూసి మీరు మీ మనసును దేవునికి విరోధంగా మార్చుకోకండి. దానిని చూచి మీరు దేవునికి భిన్నంగా మారిపోకండి. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడన్న విషయం మీద మొట్టమొదట మీరు నమ్మకం ఉంచాలి. దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని కనికరిస్తాడు. ఎల్లప్పుడూ ఆయన మీ తండ్రి. ఆయన మీ తండ్రి. ఆ బంధం అంత త్వరగా తెగిపోయేదిగా ఉండకూడదు. మన తండ్రితో మనకున్న బంధం అంత త్వరగా తెగిపోయేదిగా ఉండకూడదు. కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, వేదన వచ్చింది, మన మొర్ర దేవుని దగ్గరకు వెళుతుందా లేదా అనేట్టుగా అనిపిస్తుంది అనుకుంటున్నారా? అది దేవుని చిత్తంలో ఉంది, అది దేవుని సంకల్పంలో ఉంది. కనుక మీరు బాధపడకండి. మరలా మీ చెయ్యి దేవుడు పట్టుకుని ఆ సమయం కోసం మీరు ఎదురు చూడండి. మీ ప్రార్థన జీవితంలో, మీ భక్తి జీవితంలో మరలా మీ చెయ్యి దేవుడు పట్టుకునేటువంటి ఆ క్షణాల కోసం మీరు ఎదురు చూడండి. అలాగని దావీదు వెనక్కి వెళ్ళిపోయాడా? నేను ఎన్ని మొరలు పెట్టినా, ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు వినటం లేదు, నా చెయ్యి విడిచిపెట్టేశాడు. ఏలీ ఏలీ లామా సబత్కానే ఇక్కడ వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు దావీదు. అక్కడ యేసు వెళ్ళిపోయాడా? లేదు. వేదనలను బట్టి దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు అని మనుష్యలోకం అంతటికి తెలిసేటట్టుగా మాట పలికాడు. కానీ దేవుడు నిరంతరం నా చెయ్యి పట్టుకునే ఉన్నాడన్న సంగతి యేసుకి తెలుసు, దావీదుకి తెలుసు, భక్తి జీవితాలలో ఉన్న నీతిమంతులందరికీ తెలుసు. మీకు తెలుసో లేదో చూసుకోండి.
నీకు తెలుసో లేదో మీరు అర్థం చేసుకోండి. ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు, కఠినమైన పరిస్థితి ఎదురైనప్పుడు, అది కొంతకాలం మన జీవితంలో ఉన్నప్పుడు, కొంతకాలమే ఉంటుంది. బట్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు చెబుతున్నాను మరలా, అది కొంతకాలమే ఉంటుంది. ఏది శాశ్వతం కాదు. కష్టము శాశ్వతం కాదు, వేదన కన్నీళ్ళు ఏవి శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండటానికి, శాశ్వతంగా ఉంచటానికి ఎవరి తరం కాదు. కష్టాలు, వేదనలు, ఇబ్బందులు శాశ్వతంగా ఉంచడానికి ఎవరి తరం కాదు. అవి ఒకానొక కాలంలో ప్రారంభమవుతాయి, ఒకానొక కాలంలో ముగింపబడతాయి. వాటికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, వాటికి ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీరు దేవుని విడిచిపెట్టేస్తున్నారేమో జాగ్రత్తగా చూసుకోండి. ఏంటండి వేదనలు, ఏంటండి ఇబ్బందులు, ఏంటండి కష్టాలు, ఏంటండి ఈ శ్రమలు, నేను ఎంత దేవుని కోసం ఇచ్చినా, నేను ఎంత దేవుని కోసం బ్రతికినా, నేను ఎంత దేవుని కోసం మాట్లాడినా, నేను ఎంత దేవుని కోసం నా జీవితాన్ని అర్పించినా, ఏంటండి ఇబ్బందులు, ఏంటండి వేదనలు, దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడు, నేను దేవునికి చేసే ప్రార్థన దేవునికి చేరుతుందా అనే ఆ సందేహం కలుగుతుంది అని మీరు నిజంగా దేవుని విడిచిపెట్టేశారనుకోండి, మీకంటే ఇక దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఆ సమయంలో మీరు దేవునిని పట్టుకుని ఉండాలి, మీరు దేవునితో పాటు ఉండాలి. ఆ సమయంలో మీరు ఇలాంటి మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దావీదు అంతటి వాడే ఏమంటున్నాడంటే, దావీదు దేవుని దృష్టిలో ఎంత గొప్పవాడు, దేవుని ఇష్టానుసారుడు. దావీదు దేవుని ఇష్టానుసారుడు. ఎన్నో గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యములు దేవుని వలన చూచినవాడు దావీదు. చిన్న కుటుంబంలో నుండి రాజసింహాసనం మీద కూర్చున్నాడు. మరి అలాంటి దావీదు ఒకానొక పరిస్థితులలో కష్టంలోనికి వెళ్ళిపోయాడు, ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోయాడు, వేదనలోనికి వెళ్ళిపోయాడు. అతని ప్రాణాన్ని తీయజూచేవారు ఉన్నారు అతని చుట్టూ. కనుక అటువంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడు, దేవా ఏలి ఏలి లామా సబత్కాని, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి. మరి మా పితరులు మొరపెట్టినప్పుడు నువ్వు వారి మొర విన్నావు, వారి స్తోత్రముల మీద నువ్వు ఆసీనుడు అయ్యావు. ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు ఇంకా, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచుక నీవు వారిని రక్షించితివి, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందితిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. మరి ఈరోజు నేనైతే నీ యందు నమ్మిక ఉంచి బాధపడుతున్నాను, వేదన అనుభవిస్తున్నాను, అయినా నిన్ను విడిచిపెట్టను. ఎందుకంటే ఇలా వేదన అనుభవించటం, ఇలా బాధ అనుభవించటం నీ సంకల్పంలో ఉంది. నీవు నా చెయ్యి విడిచేవన్నది నిజమే, కానీ నిజానికైతే నీవు నా చెయ్యి విడవలేదు. నీవు నా చెయ్యి విడిచేవని నేను రాసుకుంటాను, కానీ నేను నీ వెంపడే ఉంటాను, నీ మార్గంలో ఉంటాను, నీ రక్షణలో ఉంటాను. చెయ్యి విడిచిపెట్టేస్తే మరి వెళ్ళిపోలు కదా. నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అన్నాడు దావీదు. మరి చెయ్యి విడిచిపెట్టిన తర్వాత వెళ్ళిపోవాలి కదా, దూరం అయిపోవాలి కదా. లేదు, నిజానికైతే చెయ్యి విడవలేదు, కానీ చెయ్యి విడవకుండా ఉండి చెయ్యి విడిచిపెట్టడం ఆయన సంకల్పం. ఇది మీకు అర్థం కావాలంటే, ఎందుకంటే మీరు చాలా పసిస్థానంలో ఉంటారు, ఈ మాటలు అంత త్వరగా మీకు అర్థం కావు. అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లవాడు నడవాలి. మీ పిల్లవాడు చిన్నప్పుడు, చాలామందికి పిల్లలు ఉంటారు కనుక, ఒకనాడు మీ పిల్లలు ఉండేవారు కనుక పెద్దవాళ్ళు అయిపోతే, పిల్లవాడు నడవాలి. పిల్లవాడు నడవాలనుకుంటే వాడు నడవటానికి కాసేపు కొంతకాలం ఏం చేస్తాం, వాడు చేయి పట్టుకుని అలా నడిపిస్తాం. అడుగులు వేయరా అడుగులు వేయరా, పాప అయితే పాప, బాబు అయితే బాబు, అడుగులు వేయిస్తాం. అడుగులు వేయించిన తర్వాత వాడు కొంత నిలదొక్కున్నాడు. ఓహో నేను ఇలా నడవాల్లో ఉంది, ఇలా నడవాల్లో ఉంది, ఇలా అడుగులు వేయాల్లో ఉంది, ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాల్లో ఉంది అని వాడు కొంత వాడికి ఉన్నటువంటి బుద్ధితో నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. ఆ తర్వాత మీరు ఎల్లకాలం వాడిని చేయి పట్టుకుని నడిపించడానికి ఆలోచించరు. ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీ తర్వాత స్టెప్ ఏంటి? వాడిని నేను చెయ్యి విడిచిపెట్టి నడిపించేలా చేయాలి, వాడికి వాడే నడిచేలా చేయాలి. వాడికి వాడే నడిచేలా చేయాలని దూరంగా ఉండి వాడిని చూడకుండా వాడిని నడిచేయమంటారా స్టార్టింగ్లో? లేక వాడి దగ్గరే ఉండి మీ పర్యవేక్షణలో, మీ స్వీయ పర్యవేక్షణలో వాడిని నడిపిస్తారా? మీ సొంత పర్యవేక్షణలో మీ చెయ్యి వాడి చేతిని పట్టుకున్నట్టు ఉండదు, కానీ కనిపించదు, కానీ ఇలా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు నడవరా అంటారు. అంటే ఏమాత్రం పడిపోతున్నా పట్టుకుందామని. చూసారా, ఏమాత్రం పడిపోతున్నా, ఏమాత్రం తప్పటడుగు వేస్తున్నా, ఏమాత్రం ఒకవేళ తత్తరపడుతూ ఉన్నా వెంటనే పట్టేసుకుందాం, ఎందుకంటే దెబ్బలు తగిలేస్తాయి కనుక. అంటే మీరు విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు, కానీ చూడడానికైతే ఎలా కనిపిస్తుంది? విడిచిపెట్టినట్టుగా కనిపిస్తుంది, చెయ్యి విడిచిపెట్టినట్టుగా కనిపిస్తుంది. ఒక పక్షి తన పిల్లకు ఎగరడం నేర్పించాలంటే గూటిలోనే ఉంటే ఎప్పటికీ ఎగరడం రాదు. రెక్కలు ఎదిగిపోతాయి, రెక్కలు చాలా బలంగా ఎదిగిపోతాయి, ఎగరడానికి అన్నీ సిద్ధంగా ఉంటాయి, కానీ దానికి ఎగరడం రాదు. ఎందుకంటే మనసులో ఉండిపోయింది, ఎలా ఎగరాలో దానికి తెలియదు. ఇలాగే గూటిలో ఉండాలేమో,
నా తల్లి తెచ్చినటువంటి ఆహారం రోజు నాకు నోట్లో వేసేస్తుంటే హాయిగా ఉంది గూట్లో అనుకుని అక్కడే ఉందనుకోండి, ఎప్పటికీ ఎగరడం రాదు, తర్వాత ఆహారం సంపాదించుకోవడం రాదు. ఇప్పుడు పక్షి తల్లి పక్షి ఏం చేస్తుంది? దీనిని ఒకనొక రోజు మంచి రోజు చూసుకుని ఒకరోజు దీనికి అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఇది ఎగరగలదు అనే ఒక నిర్ణయంలోనికి వచ్చినప్పుడు మంచి ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ జాగ్రత్తగా విడిచిపెట్టేస్తుంది. గాలిలో విడిచిపెట్టిన తర్వాత ఒకవేళ ఆ పక్షికి ఎగరడం రాక కింద పడిపోతుంది అనుకోండి, మరలా కిందకి వెళ్ళిపోయి కాళ్ళతో పట్టేసుకుంటుంది. అంటే ఏం చేసిందన్నమాట? నిజానికి మన చూపుకైతే విడిచిపెట్టినట్టుగా కనిపిస్తుంది, కానీ దాని పర్యవేక్షణలోనే ఉంది, అది పట్టుకునే ఉంది. అది పక్షి తన పిల్లను పట్టుకునే ఉంది. తండ్రి తన కుమారుణ్ణి తన కుమార్తెని పట్టుకునే ఉన్నాడు. బాగా గమనిస్తున్నారా? బాగా ఆలోచిస్తున్నారా? ఏలి ఏలి లామా సబత్కాని, ఆ మాటలో ఉన్న అర్థం అదే. దేవుడు మనల్ని ఎందుకంటే విడిచిపెడతాడు? కానీ లోకానికి మనల్ని చూపించాలి. ఇదిగో ఈ కష్టంలో కూడా నా కొరకు బ్రతుకుతున్నాడు, ఈ ఇబ్బందిలో కూడా నా కొరకు జీవిస్తున్నాడు, నా మార్గంలో ప్రయాణిస్తున్నాడు, నేను అతన్ని ఎందుకు విడిచిపెడతాను? నా కుమారుని నేను విడిచిపెడతానా? నా కుమారునికి నేను దూరం అయిపోతానా? వినకుండా ఉన్నది ఎందుకంటే నా సంకల్పం నెరవేరాలి, నా రచన నెరవేరాలి. అంత గొప్ప సంకల్పం అయింది. నిరంతరం మన మాటలు ఆయన వింటాడు అనుకుంటే ఇక భక్తి లేదు. ఎందుకంటే ఇది ఒక ఆటోమేటిక్ వ్యవస్థ అయిపోతుంది. బాప్తిసం తీసుకోగానే, చర్చిలోకి రాగానే, కూర్చోగానే, క్రైస్తవులు అయిపోగానే, దేవుని కొరకు మనం బ్రతకాలని నిర్ణయించుకుని మనం చర్చిలోనికి రాగానే, లేక ఒక సంఘంలో ఒక దేవుని రాజ్యంలో చేర్చబడగానే ఇక ఏ అదుపు లేదంటే నేను దేవుని కోసం ప్రార్థన చేయగానే టప్పని వెళ్ళిపోతుంది, తర్వాత దిగిపోతుంది, ఆశీర్వాదం దిగిపోతుంది అనుకున్నారనుకోండి, ఇక ఆయనకి శక్తే ఉంది ఏమండి, ఇక ఇందులో భక్తే ఉంది. ఇందులో దేవుడు కొన్ని మలుపులు, కొన్ని భయంకరమైనటువంటి శోధనలు చూపిస్తాడు మనకి. చెయ్యి విడిచినట్టుగా ఉంటుంది, కానీ ఆయన పర్యవేక్షణలో ఉంటుంది. వినలేదు అన్నట్టుగా ఉంటుంది, కానీ ఆయన పర్యవేక్షణలో ఉంటుంది. ప్రతిదీ ఆయన వింటున్నాడు, ప్రతిదీ ఆయన కాపాడుతున్నాడు. కానీ అలా జరిగితేనే నీకు విజయం సంప్రాప్తిస్తుంది. ఆనాడు యేసు చెయ్యి ఆయన విడిచిపెడితేనే, ఆ క్షణం యేసు చెయ్యి ఆయన విడిచిపెడితేనే యేసు లోకమంతటిని రక్షించగలిగే శక్తిమంతుడవుతాడు. లేకపోతే ఆయన నామములో మనం బాప్తిసం పొందే అవకాశం లేకపోను. ఆయన మనల్ని రక్షిస్తాడా, ఆయన మనల్ని కాపాడుతాడా అనేటువంటి సందేహం మనకు వచ్చేస్తున్నాం. కానీ ఇప్పుడు చూడండి, దేవుడు చెయ్యి విడిచిపెట్టినా ఆయన దేవుని కోసం బ్రతుకుతున్నాడు. అంటే ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? శక్తిమంతుడు. మన ప్రధాన యాజకుడు శక్తిమంతుడు. డేలా పడిపోలేదు, వెనక్కి వెళ్ళిపోలేదు, దేవుని దూషించలేదు, దేవునికి ఎదురు తిరగలేదు. నా దేవా నా చెయ్యి విడిచావు, అయినా నేను నీ కోసం బ్రతుకుతాను. ఈ పాఠం నేర్పిస్తున్నాడు ఆయన. చూసారా, ఈ పాఠం నేర్పిస్తున్నాడు. ఇంకా క్రింది మాటలు మీరు చూస్తేనండి, 8వ వచనం చూడండి. 8వ వచనం, యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అని అందరూ. చుట్టూ ఉన్నవారు ఏమంటున్నారు చూడండి. 7వ వచనం నుంచి కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. 7వ వచనం నుంచి చూడండి. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఇదేనా జరిగింది అక్కడ? యేసు సులువు మీద ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి ఆ మాట విన్నప్పుడు చుట్టూ నిలిచి ఉన్న వారి ద్వారా ఈ సందర్భమైనా జరిగింది. చూడండి, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఆగండి, ఏలియా వస్తాడేమో చూద్దాం, మిస్ అయిపోతాం లేకపోతే సీను. ఎంత దౌర్భాగ్యులో చూసారా. ఏలియా వచ్చాడన్న విషయం వీరికి తెలియలేదు. ఏలియా వస్తాడని మలాకీ రాసినటువంటి మాటను పట్టుకుని వీరు భిక్షం ఎత్తుకుంటున్నారు. ఒక మాట పట్టుకుని వీరు అడుక్కుంటున్నారని అర్థం. ఆ మాట లేకపోతే వీరు ప్రసంగాలు లేవు, ఆ మాట లేకపోతే వీరు బ్రతుకులేదు, ఆ మాట లేకపోతే వీరిని ఎవరు శాస్త్రి అనరు. శాస్త్రి అంటారా? ఏ మాటను బట్టండి శాస్త్రి అనే పదం వచ్చింది, ఏ మాటను బట్టండి ధర్మశాస్త్రోపదేశకుడు అనే పదం వచ్చింది. ఆ మాటను పట్టుకుని వేలాడారు కనుక రియాలిటీలోనికి రాలేదు. ఆ మాటను పట్టుకుని వేలాడారు. దేవుడికి తెలియదండి ఇవన్నీ, తెలుసు. దేవునికి ఇవన్నీ తెలుసండి. అందుకే వారిని చాలా నీచంగా చూస్తాడు ఆయన. ప్రవక్త రాసిన ఒక మాటను పట్టుకుని నీ బ్రతుకును వెళ్ళబుచ్చుకుంటున్నావు,
అసలైన సంగతులు నీకు తెలియదు, నీదా భక్తి అంటాడు దేవుడు ఒక శాస్త్రుడిని చూచి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడిని చూచి. అందుకే మనం అలాంటి వారిగా ఉండకూడదు. ఏదో ఒక మాట, ఏదో ఒక పాట, దానిని బట్టి జీవితకాలం అంతా వెళ్ళబుచ్చుకునే వారంగా ఉండకూడదు. శక్తిమంతులం అవ్వాలి. మనం శక్తిమంతులం అవ్వాలి. మనం శక్తిమంతులం అవ్వటం కోసం దేవుడు ఇన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. ఇన్ని మాటలు మన ముందు ఉంచాడు. ఇన్ని మాటలు మన ముందు ఉంచాడు. చూసారా? ఆనాడు వాటిని చూస్తున్నవారు, ఆ సందర్భాలన్నిటిని చూస్తున్నవారు ఏమంటున్నారో చూడండి. ఆగండి ఆగండి, ఈయన నిజంగా దేవుని కుమారుడైతే ఈయన ఏలియాని పిలుస్తున్నాడేమో, ఏలియా దిగి వస్తాడేమో. ఆనాడు దావీదుని గురించి కూడా అలాగే అనుకున్నారు కదా. వ్యత్యాసం ఏముంది? తేడా ఏముంది చెప్పండి. చూడండి, దావీదు ఏమంటున్నాడు, నన్ను చూచివారందరూ నీవు ఇలా చేస్తే తండ్రి నీకు నాకు తెలుసు, నీవు నన్ను విడువలేదని, నా మాటలు నా ప్రార్థన నీవు వింటున్నావని, నేను పలుకుతున్న ఈ మాటలని పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్నానని, ఈ మాటలను నీ గ్రంథంలో వ్రాయిస్తావని, ఈ విషయాలన్నీ నీకు నాకు తెలుసు. కానీ నా చుట్టూ ఉన్నవారికి తెలుసా? కనుక నా చుట్టూ ఉన్నవారు ఏమంటున్నారు? నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపు, ఆయనను విడిపించునేమో. ఇంకోసారి పిలు ఏలియాని వస్తాడేమో, వినిపించలేదేమో ఏలియాకి. అపహాస్యం చూడండి. అర్థం కాని వారు అపహాస్యం చేస్తున్నారు. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అని అందరూ. మరో మాట చూడండి, 18వ అధ్యాయం కీర్తనలు, ఇదే సందర్భం. కీర్తనలు 18వ అధ్యాయం 19వ వచనం. ఎందును బట్టి ఈ విధంగా అంటున్నారో చూడండి. ఎందును బట్టి ఈ విధంగా అంటున్నారో చూడండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. ఒకానొక కాలంలో దేవుడు నాకు అన్ని మేలులే చేశాడు, నాకు అన్ని మంచినే చేశాడు. నేను ఆయన యందు చూపిన నీతిని బట్టి ఆయన నాకు గొప్ప గొప్ప కార్యములు చేశాడు, ఊహకందని కార్యములు చేశాడు, మేలులు చేశాడు, కాదనటం లేదు. కానీ అదే సందర్భాన్ని ఇప్పుడు నీవు తీసుకుని వచ్చి నాకు చూపించి నువ్వు మరలా దేవునికి మొర్రపెట్టు, దేవుడు నిన్ను రక్షిస్తాడేమో అని నీవు అపహాస్యం చేస్తున్నావా? అయితే నీవు తప్పుడు మార్గంలో ఉన్నావు అంటున్నాడు దేవుడు. అవును, ఒకానొక కాలంలో మొరపెడితే విన్నాడు, ఒకానొక కాలంలో అడగకుండానే సహాయం చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు సహాయం దొరకటం లేదు? అది ఆయన సంకల్పం. నిన్ను శక్తిమంతునిగా చేద్దామని, నిన్ను ఇంకా నీతిమంతునిగా చేద్దామని, నిన్ను ఇంకా పరిపూర్ణునిగా చేద్దామని, నిన్ను ఇంకా ఆయన దృష్టిలో గొప్పవానిగా చేద్దామని. చూసారా? అంటే అవివేకులైన వారు, మూర్ఖులైన వారు బైబిల్ చదువుతారు, కానీ అందులో వారికి తగ్గ వచనములు మాత్రమే తీసుకుంటారు. వారు కోరుకున్న మాటల్లో మాత్రమే తీసుకుంటారు. వారు కోరుకున్న మాటలు ఏంటి? నేను ఆయనకి ఇష్టడును, ఆయన నన్ను తప్పించను. ఎప్పుడు కంఠద్వాక్యం ఏది రాసుకుంటున్నారు? ఏలి లామా సబత్కాని ఎప్పుడైనా రాసుకున్నారా? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితో ఎప్పుడైనా గుమ్మాల మీద రాసుకున్నారా? రాసుకోవడానికి మీకు మనసు అంగీకరించదు. ఎందుకంటే ఎందుకులే ఈ మాట, మంచి మాటలు ఉండగా అనుకుంటాను. అన్నీ కలిస్తేనే పరిపూర్ణం అవుతుంది. అన్నీ కలిస్తేనే పరిపూర్ణం అవుతుంది. ఎప్పుడు అంత మంచి అనుకుంటే పరిపూర్ణత రాదు, అంత సుఖమే అనుకుంటే పరిపూర్ణత రాదు. దేవుడు మనలను ఆ పరిపూర్ణతలో, పరిపూర్ణత అంటే కంప్లీట్నెస్, పరిపూర్ణత అంటే నిండుతనం, అందులో మనలను ఉంచటానికి మనకు ఒకానొక సందర్భంలో మంచి చేశాడు, ఒకానొక సందర్భంలో మనం పెట్టిన మొర ఆలకించాడు, ఒకానొక సందర్భంలో మన చేయి పట్టుకుని నడిపించాడు. మరి ఒకానొక సందర్భం రాబోతుంది, అది ఇంకా మీ జీవితాల్లో కొందరికి వచ్చి ఉండొచ్చు, ఇంకా ఎదురు చూస్తూ ఉండొచ్చు, ఒకరికి జరిగిపోయి ఉండొచ్చు. వీటన్నిటిని మనం అనుభవిస్తేనే మనం సర్వ పరిపూర్ణతలోనికి వెళతాము, దేవుని కుమారునిగా పిలువబడతాము. ఆనాటి సందర్భంలో కూడా అదే జరిగింది. చూడండి, ఆ సందర్భాన్ని మరలా ఒక్కసారి చూచి ఇంకా మిగిలినటువంటి కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 49. తక్కినవారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమన్నరి. అపహాస్యం కదా. వాడు ఆయనకి ఇష్టడు గనక ఆయనను తప్పించును. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం గుర్తు చేసుకుంటున్నారు. కానీ వీరికి రహస్యం తెలియదు, ఈ పాఠం తెలియదు. ఎందుకు ఆయన విడిచిపెట్టినట్టుగా కనిపిస్తుందో
ఎందుకు ఆయన విడిచిపెట్టావు అని మాట్లాడుతున్నాడు? ఆ రహస్యం, ఆ పరమార్థం తెలియలేదు. దేవుని పర్యవేక్షణలో విడిచిపెట్టాడు. దేవుడు వింటూ విననివాడుగా ఉన్నాడు. ఎందుకంటే అది ఆయన ఉన్నతమైన సంకల్పం, అది ఆయన ఉన్నతమైన రచన. కనుక అక్కడ జరిగినట్టుగానే, దావీదు విషయంలో జరిగినట్టుగానే ఇక్కడ చివరకు వచ్చేసరికి యేసు విషయంలో జరుగుతుంది. ఎందుకంటే దావీదు వంశంలో చిగురు ఈయన. ప్రతిదానిని ఈయన ద్వారా నెరవేర్చుకోవాలి. ఇంకా మిగిలిపోయినవి ఏమైనా ఉంటే నెరవేర్చేయాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఈయన విషయంలో పరిపూర్ణం చేయబడాలి. ఇప్పుడు కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను, వీటిని మీరు పరిశోధన చేయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుంచి. ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలు తమ అన్నయ్య ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షరసం పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలు దున్నుచు గాడిదలు వాటి సమీపమును మేయుచుండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేటుకు నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చి ఉన్నాను నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసను, దానిని నీకు తెలియచేటుకు నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చి ఉన్నాను నేను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి, నీకు దానిని తెలియచేటుకు నేను ఒక్కడిని తప్పించుకుని వచ్చి ఉన్నాను నేను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంటి భోజనము చేయుచు ద్రాక్షరసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయి, దానిని నీకు తెలియచేటుకు నేను ఒక్కడినే వచ్చి ఉన్నాను నేను. ఎన్ని ఆఫర్లు వచ్చేసాయి చూడండి, 4 దిక్కుల నుంచి 4. ఎవరికండి? యోబుకి. పోనీ అలాగని యోబు అంతకు ముందు దేవుని పట్ల ఒక దుష్కార్యం చేసినట్టుగా ఏమైనా ఉందా? లేదు. దేవుడు ఒక చెడ్డ కార్యం, దేవుని ఎడల యోబు ఒక చెడ్డ కార్యం చేశాడండి. దానిని బట్టేనండి 4 దిక్కుల నుండి దేవుడు 4 ఈటెలుగా పంపించి ప్రతి దానిని సంహరించేశాడు, ఏకాకిని చేసేసాడు అనడానికి ఏదైనా ఒక ఆధారం ఉందా? లేదు. పైగా ఏమని రాయబడ్డాయంటే ముందు మాటల్లో, నీతిమంతుడై ఉన్నాడు, దేవునికి లోబడి ఉన్నాడు, దేవుని కోసం బ్రతుకుతున్నాడు. ఒక చర్చ జరుగుతుంది, ఒక డిబేట్ జరుగుతుంది. యోబు ఊరకనే నీతిమంతుడై ఉన్నాడా? ఇవన్నీ తీసేయచ్చు కదా. అంటే ఆయన రచన, ఆయన సంకల్పం ఆ విధంగా ఎందుకు ఉన్నది అనటానికి ఇక్కడ మనకు ఒక ఆధారం కనిపిస్తుంది. చూడండి, ఎందుకు దేవుడు అలా రాసుకున్నాడు. ఒక్కసారి మనం మొరలు వినటం ప్రారంభిస్తే ఆయన దీర్ఘకాలం అలా వింటూనే ఉండాలి కదా. మనం అడిగిన ప్రతిదానిని ఆయన నెరవేరుస్తూనే ఉండాలి కదా. మనం అడిగిన ప్రతి కోరిక ఆయన తీరుస్తూనే ఉండాలి కదా అని మీరు అనుకుంటే లేదు, బైబిల్ మీకు అర్థం కాలేదు. ఒకనొక సందర్భంలో చూడండి ఏమంటున్నాడు యోబును గూర్చి. యోబు నీతిమంతుడై ఉన్నాడు, యోబు నీతిమంతుడై ఉన్నాడు. ఇప్పుడు యోబు చెయ్యి దేవుడు విడిచిపెట్టాడు. అలాగని విడిచిపెట్టాడా? లేదు. యోబును శక్తిమంతునిగా మారుస్తున్నాడు. అంటే యోబు 1వ అధ్యాయం 12వ వచనం వరకు బలహీనుడిగానే ఉన్నాడు. ఇంకా నీతిమంతుల్లో బలహీనుడిగానే ఉన్నాడు. ఇప్పుడు నీతిమంతుల్లో శక్తిమంతుడు అవ్వాలి, నీతిమంతుల్లో శక్తి కలిగిన వాడు అవ్వాలి. ఆ శక్తి ఎలా వస్తుంది? ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, బాధలు, వేదనలు, కన్నీళ్ళు అందరూ విడిచి వెళ్ళిపోవటం, మనసు కకావికలం అయిపోవటం, విరిగిపోవటం, అసలు ఈ భూమి మీద బ్రతుకెందుకురా అనిపించటం, అంతవరకు వచ్చేయాలి. అప్పుడు నీవు శక్తిమంతుడు అవుతావు, నీతిలో శక్తిమంతుడు అవుతున్నావు. మరి అంతకుముందు నీతిగా లేడంటే నీతిగా ఉన్నాడు కానీ అపరిపూర్ణుడిగా ఉన్నాడు, నీతిలో అపరిపూర్ణుడిగా ఉన్నాడు. ఇప్పుడు నీతిలో పరిపూర్ణుడిని చేద్దాం, నీతిలో పరిపూర్ణుడిని చేద్దాం. ప్రారంభమైపోయింది కష్టం, కష్టం ప్రారంభం అయిపోయింది. ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఇంకా ఉన్నాయి కష్టాలు. తర్వాత క్రిందకు వెళ్తే ఇంకా ఉన్నాయి కష్టాలు. 2వ అధ్యాయం ఇంకా మీరు చూస్తే మరలా అపవాది అయిన వాడు మాట్లాడుతున్నాడు చూడండి. 2వ అధ్యాయం 4వ వచనం, అపవాది చర్మము కాపాడుకున్నట్టుగా చర్మము, ప్రాణం కాపాడుకున్నట్టుగా తనకు కలిగిన యావస్తు నరుడిచ్చును కదా, కనుక అతని దగ్గరున్న ప్రతీదీ తీసేసావు కానీ అతనికి ఎందుకు ఆరోగ్యాన్ని ఇచ్చావు? అతని ఆరోగ్యం కూడా తీసేయి. ఎన్ని కష్టాలు చూడండి. సంపదంతా పోయింది, పుట్టిన వారందరూ చనిపోయారు, చూస్తే ఏది మిగలలేదు, చూసుకోవడానికి ఏదీ లేదు, భార్య తప్ప ఇంకెవరూ లేరు, తనకున్న శరీరం కూడా అపవాది దృష్టిలో పడిపోయింది. అంటే దేవుని రచన ఆ విధంగా ఎందుకు ఉంది అన్నది మీరు అర్థం చేసుకుంటే మీ తరపున ఒక చర్చ జరుగుతుంది. అక్కడ మీ తరపున మీ విషయంలో ఒక డిబేట్ జరుగుతుంది. నీతిమంతుడుగా ఉన్నాడా? మరి ఇతన్ని బాధించవా?
ఇతను కొమ్ము కాస్తావా? ఇతను నిరంతరం కాపాడుతూనే ఉంటావా? అతడు ఆడింది ఆట పాడింది పాట అంటావా? తాన తందాన అంటావా? అతను అడిగిన ప్రతీది ఇచ్చేస్తావా? అలాగైతే అతని నీతి ఎక్కడా? నీవు ఇచ్చేస్తున్నావు కనుక నీతి 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 అంటున్నాడు. నీవు ఇవ్వటం ఆపు చేస్తే నీతి 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 అంటాడా? అంటే నీతిమంతుడని ఒప్పుకుంటానని నీ మీద ఒక చర్చ జరిగింది. నీ మీద ఒక చర్చ జరుగుతుంది. అసలు నీ తరపున ఒక చర్చ జరిగించేటంత నీతి నీలో ఉందో లేదో మొట్టమొదట అది పాయింట్. మన దగ్గరకు వచ్చేసరికి అది పాయింట్. మన నిమిత్తం ఒక చర్చ జరిగేటంత నీతి మనలో ఉందా? ఫస్ట్ అది తెచ్చుకోవాలి మనం. అప్పుడు ఇవన్నీ ప్రారంభమవుతాయి. ఇవన్నీ చాలా గొప్ప గొప్ప విషయాలండి. గొప్ప గొప్ప వారి జీవితాలలో జరిగినవన్నీ గొప్ప గొప్ప విషయాలు. అవి మన జీవితంలో జరగాలంటే మనకు కూడా కొంత అర్హత ఉండాలండి. మనకు కూడా కొంత అర్హత ఉండాలి. మన నిమిత్తం ఒక చర్చ జరుగుతుందా? మన నిమిత్తం ఆయన సభలో మన పేరు వినిపిస్తుందా? ఇదిగో పలానా వ్యక్తి విషయంలో నువ్వు ఆలోచిస్తున్నావా అని అపవాది మనల్ని గురించి అడిగేటంత చర్చ మన మీద ఉందా? ఉండాలి అంటే మన భక్తి జీవితం, మన నీతి జీవితం, మనం దేవుని కోసం చేసే పని, ఇవే మనలను ఆ స్థాయికి నిలబెడతాయి. ఇవే మనలను అక్కడ తీసుకుని వెళతాయి. అలా తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు ప్రారంభం అవుతాయి కష్టాలు, ఇబ్బందులు. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, చాలా సుఖంగా ఉన్నానండి దేవుడిని నమ్ముకోవటం వల్ల, ఏ ఇబ్బంది లేదండి అనుకున్నారనుకోండి, అసలు మీ పేరు ఆ చర్చిలో లేదన్నమాట. ఆ చర్చిలో మీ పేరు లేనప్పుడు మీకెందుకు ఇబ్బంది? మీకెందుకు ఇబ్బంది వస్తుంది? మీకెందుకు కష్టం వస్తుంది? మిమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. మిమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటే కదా మీ మీద ఇబ్బంది జరిగేది. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేసరికి మన దగ్గరికి ఎందుకు వచ్చింది కష్టం? మనకే ఎందుకు వచ్చింది ఈ వేదన? మనకే ఎందుకు వచ్చింది ఇబ్బంది? మన నిమిత్తం ఒక చర్చ జరుగుతుంది అక్కడ. వెరీ గ్రేట్, చాలా గొప్ప విషయం. 130 కోట్ల మంది భారతీయులలో 700 కోట్ల మంది భూనివాసులలో మన నిమిత్తం ఒక చర్చ జరుగుతుందా? వండర్ఫుల్. మన నిమిత్తం ఒక చర్చ జరుగుతుందా? చర్చ జరిగించేటంత గొప్పవాడిని అయిపోయానమాట నేను దేవుని విషయంలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో. రైట్, చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత ఒక ఫైనల్ డెసిషన్ వచ్చేస్తుంది, ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ఆ నిర్ణయమే ఇదిగో యోబు జీవితంలో మనకు కనిపిస్తుంది. ఆ నిర్ణయం ఎంత బహు కఠినంగా ఉందో చూడండి. నలుదిక్కుల 4 కొశాల యోబును బాధించాలి. అలాగే యోబును శరీరంతో కూడా విడిచిపెట్టకూడదు. యోబుకిచ్చిన ఆరోగ్యంతో యోబును విడిచిపెట్టకూడదు. ఆ శరీరపు ఆరోగ్యంతో బ్రతికేస్తాడు, సుఖంగా ఉంటాడు కనుక ఆ శరీరాన్ని కూడా మొత్తేయి, బాగా మొత్తేయి. చూసారా? అటువంటి భయంకరమైన పరిస్థితులలో యోబు ఏమంటున్నాడు చూడండి. చివరికి వచ్చేసరికి యోబు ఏమంటున్నాడు చూడండి. యోబును గూర్చి ఎవరు మాట్లాడినాడు చూడండి. 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకు ఎందువా? నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు కదా, నువ్వు దేవుడిని ఎందుకు ఇంకా పట్టుకుని ఉన్నావు అంటుంది. చూసారా? నిన్ను దేవుడు విడిచిపెట్టేశాడు కదా, ఇంకా నువ్వు దేవుడిని ఎందుకు పట్టుకుని ఉన్నావు? అదే ఆ మాటల్లో ఉన్న భావం. భార్య అతని దగ్గరకు వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకు ఎందువా? దేవుని దూషించి చచ్చిపో, దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుణ్ణి ఒక్కసారి దూషించి చచ్చిపో. ఎందుకంటే ఆ మాటలు విన్న మిగిలిన వారందరూ ఇంక దేవుణ్ణి దూషిస్తూ చచ్చిపోతారు. ఏంటి బాధలు, ఏంటి కష్టాలు? నీకు నేను అర్ధాంగిని కనుక, ధర్మపత్ని కనుక నాకు అర్థమైంది. నువ్వు పడుతున్న బాధలన్నీ ఏంటి? ఆ చిల్ల పెంకుతో నువ్వు అక్కడ కూర్చుని గోక్కోవడం ఏంటి? ఒకప్పుడు నీ రాజ్య వైభవం ఏంటి? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడేమో నీ చుట్టూ దాసదాసీలు వచ్చి నీకు గిన్నె అందించేవారు, నీకు సేవ చేసేవారు, నీవు చిటికేస్తే నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యేవారు, నీ చుట్టూ ధనం. అలాంటిది నీవు నీ చర్మాన్ని కూడా కోల్పోయి, నీ ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి ఒక బూడిదలో కూర్చుని గోక్కుంటున్నావా? దేవుడు 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 అంటున్నావా? దేవుడు నా చెయ్యి విడిచిపెట్టినా విడిచిపెట్టలేదు అంటున్నావా? దేవుడు నా మొర వినకున్నా వింటున్నాడు అంటున్నావా? ఏంటయ్యా నీ యథార్థత? విడిచిపెట్టి దేవుని దూషించి చచ్చిపో. అప్పుడు ఏమంటున్నాడు చూడండి యోబు. భలే చెప్పావు, మంచి ఉదాహరణ, మంచి తెలివి. ఇప్పటి వరకు నాకు ఈ ఉపాయం ఎవరు ఇవ్వలేదు అంటున్నాడా? ఏమంటున్నాడు చూడండి. భార్యగా నీ స్థానాన్ని కోల్పోయావు అంటున్నాడు. నేను ఇక మీదట భార్య అని పిలవటానికి కూడా మనసు రావటం లేదంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. అందుకు అతడు, మూర్ఖురాలు నువ్వు మూర్ఖురాలు, నీ పేరు ఇక్కడి నుంచి మూర్ఖురాలు, తెలివి లేని దానవు, మూర్ఖురాలు మాట్లాడునట్లుగా నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు అనుభవింప తగదా?
దేవుని దగ్గర నుండి మేలు వస్తుంది, దేవుని దగ్గర నుండి కీడు కూడా వస్తుంది అనగానే దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడా లేదా? మనకు కీడు జరుగుతున్నప్పుడు దేవుడు మనల్ని పట్టించుకుంటున్నాడా లేదా? జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ మీరు. దేవుని వలన మనం మేలు అనుభవిస్తున్నాం. అప్పుడు ఏమంటున్నారు మీరు? అబ్బా దేవుడు ఎంత చక్కగా కాస్తున్నాడో మనల్ని అనుకుంటున్నాం. అవునా? దేవుని వలన మేలు అనుభవిస్తున్నప్పుడు దేవుని గురించి ఏమంటున్నారు మీరు? దేవుని గురించి ఏమంటున్నారు మీరు? అమ్మయ్య, దేవుని యొక్క ఆదరాభిమానాలు మా మీద ఉన్నాయి, దేవుడు మనల్ని చల్లగా కాపాడుతున్నాడు, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన కోసం మీటింగ్ పెట్టండి, ఆయన కోసం ఒక కూటం పెట్టండి, దైవ కూటం పెట్టండి, అందరికీ భోజనాలు పెట్టండి. ఏమంటే మేలు వచ్చినప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారు, దేవుని వలన మేలు వచ్చింది కనుక దేవుడు టచ్లో ఉన్నాడు అనుకుంటున్నారు. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి మేలు కాస్త కీడైంది అంతే, టచ్ మాత్రం అలాగే ఉంది. దేవుని దగ్గర మీ యొక్క ఆలోచన, దేవుని దగ్గర మీ విధానం అంతా సరిగ్గానే ఉన్నాయి, కాకపోతే మేలు బదులు కీడు పంపించాడు. ఎందుకంటే మీ నిమిత్తం ఒక చర్చ జరిగింది, మిమ్మల్ని గొప్పగా నీతిమంతులుగా ఆయన చూద్దాం అనుకుంటున్నాడు అంతే. కానీ ఆ విధానం అంతా అలాగే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం మన విధానం ఎలా మారిపోతుందో చూడండి, మన చూపు ఎలా మారిపోతుందో చూడండి. ఏంటి తండ్రి, నీ కోసం ఎంతగా బ్రతికితే నా మీద కీడు పంపిస్తావా? నేను విడిచిపెట్టేస్తాను నేను. అదేంటి బిడ్డ, నిన్ను కాపాడుతూ మేలును పంపించిన నేనే కీడును కూడా పంపిస్తూ నా సంరక్షణ అంతా నీ దగ్గర ఉంచాను అంటున్నా దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావంటే, దేవుడిని అపార్థం చేసుకున్నావంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. చూసారా, యేసు పలికిన ఆ మాటలో భావం అదే. ఏలి ఏలి ఎలోయి ఎలోయి లామా సబత్కాని. నా చెయ్యి విడిచినా నీవు నా దేవుడవు, నేను నీ కుమారుడను. నీవు నా చెయ్యి విడిచిపెట్టావు, నీ వలన నేను మేలు అనుభవించదునా, కీడు అనుభవింప తగదా? అంటే కీడు అనుభవిస్తున్నప్పుడు కూడా నీ దృష్టిలో నేనున్నాను, కీడు అనుభవిస్తున్నప్పుడు కూడా నీ దృష్టిలో నేనున్నాను, నీ దృష్టిలో నేనున్నాను. యోబు అదే అంటున్నాడు, మనము దేవుని వలన మేలు అనుభవించదమ్మా, సాతాను వలన కీడు అనుభవింప తగదా అంటం లేదు, దేవుని వలనే కీడు అనుభవింప తగదా. అంటే మనం మేలు అనుభవించినా కీడు అనుభవించినా దేవుని యొక్క ఆలోచనలో ఉన్నామా లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. దేవుడు విడిచిపెట్టేశాడంటే అది ఆలోచించవలసిన విషయం, అది మనం కూర్చోవలసిన విషయం, చింతింపవలసిన విషయం, బాధపడవలసిన విషయం. దేవుడు మనకు కీడు అనుగ్రహిస్తే, కోరుకొని మనకే ఆయన కీడు అనుగ్రహిస్తే ఏదో మంచి నిమిత్తమే కీడు అనుగ్రహించాడు, మనలను శక్తిమంతులుగా చేయటానికే కీడు అనుగ్రహించాడు. దానిని గుర్తించవా, దానిని గమనించవా, మూర్ఖురాలు అయిపోయావేంటి అంటున్నాడు. యోబుకి కష్టాలు ప్రారంభం అయ్యాయి. ఎంతకాలం ఉన్నాయి చూడండి, అధ్యాయాలు దాటుకుంటూ వెళ్తే మాట్లాడుకుంటున్నారు, స్నేహితులు వచ్చారు మాట్లాడుకుంటున్నారు, అన్నంతలోనే కాలం గడిచిపోయింది, కడురెప్పపాటులో కాలం గడిచిపోయింది. యోబు గ్రంథం చూడండి ఇప్పుడు మరలా 42వ అధ్యాయానికి వచ్చేయండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం నుంచి యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. ఎందుకంటే ఎందులో ఉన్నాడు? యోబు యెహోవా సంరక్షణలో ఉన్నాడు. కీడు అనుభవిస్తున్నప్పుడు యెహోవా సంరక్షణలో ఉన్నాడు, మేలు అనుభవిస్తున్నప్పుడు యెహోవా సంరక్షణలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మేలు అనుభవిస్తున్నప్పుడు ఒక అధ్యాయమే రాయబడింది, అది కూడా పూర్తిగా రాయబడలేదు. కీడు అనుభవిస్తున్నప్పుడు 41 అధ్యాయాలు రాయబడ్డాయి. కీడు అనుభవిస్తున్నప్పుడు మ్యాటర్ పెరిగింది, కీడు అనుభవిస్తున్నప్పుడు నీతి పెరిగింది, కీడు అనుభవిస్తున్నప్పుడు శక్తి పెరిగింది. అంటే మీలో షైనింగ్ ఎప్పుడు ఉండాలన్నమాట? మీరు దేవుని వలన కీడు అనుభవిస్తున్నప్పుడు మీలో షైనింగ్ రావాలి. కానీ మీలో షైనింగ్ ఎప్పుడు వస్తుంది? ఏమంటే ప్రమోషన్ వచ్చినప్పుడు, డబ్బులు బాగా చేతిలో గిలగిల్లాడుతున్నప్పుడు, ఏదో ఒక అదృష్టం తగిలేసినప్పుడు, అత్తగారు మాంగారు అదృష్టాన్ని మన మీద కుమ్మరించేసినప్పుడు, ఏమంటే లేకపోతే మంచి జాబ్ వచ్చినప్పుడు, లాటరీ తగిలినప్పుడు ఇప్పుడు షైనింగ్గా ఉంటాం మనం. ఏమంటే ఫలానా చర్చికి వెళ్తున్నానండి, నేను చాలా షైనింగ్గా ఉన్నానండి, ఈ మధ్య నాకు పరస నిండుగా ఉందండి, కొదువు లేదండి, కష్టాలు లేవండి, ఇబ్బందులు లేవండి అనుకుంటున్నారా? అమాయకులారా, మీరు శాస్త్రుల వల్లే మారిపోయారు. అయితేనే యోబు షైనింగ్ ఎంతో చూడండి. 1వ అధ్యాయం మధ్యలో ప్రారంభం అయిపోయింది ఆ షైనింగ్, కష్టాలతో కూడిన షైనింగ్. అది ఆ మెరుపు అదంతా ఎప్పటి వరకు ఉంది? 42వ అధ్యాయం చివరికి వచ్చేసాం మనం. అప్పటి వరకు కష్టంలోనే ఉన్నాడు, అప్పటి వరకు బూడిదలోనే ఉన్నాడు, అప్పటి వరకు గొక్కుంటూనే ఉన్నాడు, అప్పటి వరకు వేదన అనుభవిస్తూనే ఉన్నాడు. ఆ వేదనలో శక్తిని పొందుతున్నాడు, ఆ వేదనలో బుద్ధి మారిపోతుంది, ఆ వేదనలో పరిపూర్ణ దశలోనికి వెళ్ళిపోతున్నాడు. ఇక శోధించి 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 పరిపూర్ణతలోనికి వచ్చేసాడు. అనుకున్న తరువాత దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చూడండి
42వ అధ్యాయం 12వ వచనం. కొంతకాలమే ఉంటుంది. శ్రమ, ఇబ్బంది, కష్టం ఇవన్నీ నిన్ను గొప్పగా మార్చేంత వరకే ఉంటాయి. నువ్వు గొప్పగా మారిపోయిన తర్వాత ఇక ఎన్ని కష్టాలు ఇచ్చినా ఇంతే. ఇక పరిపూర్ణతలోనికి వచ్చేసాడు. కష్టాలు ఇవ్వటం వల్ల నీకు యూజ్ ఉండదు. గొప్పవాడు అయిపోయాడు అనుకున్నప్పటికీ నీకు కష్టాలు ఎందుకు? అప్పుడు మరలా యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మొదట ఏం చూసేవయ్యా, ఇప్పుడు చూడు. ఆశీర్వాదం అంటే ఏంటో ఇప్పుడు చూడు అంటున్నాడు యోబుతో. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లు, 1,000 ఆడుగాడిదలు కలిగెను. దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించాలంటే వన్ డే ఈజ్ ఎనఫ్. ఒక్కరోజు చాలు. ఏమంటే నేను భూమి మీద భారతదేశంలోనే లేక ప్రపంచవ్యాప్తంగా ఒక కుబేరుల జాబితాలోకి వెళ్ళిపోవాలి, నెంబర్ 1 అయిపోవాలంటే వన్ డే. దేవునికి ఎంత సమయం కావాలి? 1 డే. జీర్ణించుకోవడానికి నీకు సమయం కావాలేమో, ఇవ్వడానికి ఆయన సమయం అక్కర్లేదు. వార్తల్లో వేయటానికి వారికి సమయం కావాలేమో, TV9, TV5, BBC, CNN అందులో వేయటానికి వారికి సమయం కావాలేమో. మ్యాటర్ టైప్ చేసుకుంటాను, నీ ఫోటోలు తీసుకుని, నీ వీడియోలు తీసుకుని దీనికి సమయం పడుతుందేమో, కానీ ఇవ్వటానికి ఆయనకి సమయం పట్టదు. భూమి ఎంత, భూమి మీద నీకు ఇచ్చే సంపద ఆయన దృష్టికి ఎంత, ఆయన దృష్టికి ఇవన్నీ ఎంత? చాలా చిన్న చిన్న విషయాలు. అందుకే చాలా తక్కువ సమయంలో చూడండి, కనురెప్పు పోటున యోబును దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించాడు. మరి అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగారు. ప్రభువా, ఆస్తిని ఇవ్వగలవు, అన్నిటినీ ఇవ్వగలవు, కుమారులు ఇవ్వగలవా, కుమార్తెలను ఇవ్వగలవా అంటే మరలా వచ్చేసారు చూడండి. అంటే చనిపోయినారు వచ్చేసారని కాదు, మరలా ఆనందం వచ్చేసింది. కుమారుల వల్ల కలిగే ఆనందం, కుమార్తెల వలన కలిగే ఆనందం. తర్వాత ఆ వైభవాన్ని అంతా చూపిస్తున్నాడు కొద్ది మాటల్లో. దాని గురించి ఎక్కువగా మీకు చెప్తే మీకు మార్పు కలగదు కనుక ఆ మాటలను ఎన్ని మాటలుగా రాయించాడు? 12 నుంచి 16 సరిపోతుంది మీకు. ఎందుకంటే ఎక్కువైపోయింది అనుకోండి, ఆ మాటలు పట్టుకుని మీరు వేలాడిపోతారు. కనుక యోబు కష్టాలలో ఉన్నప్పుడు రాసిన మాటలను పట్టుకుని మీరు వేలాడితే అప్పుడు మీకు మంచి మార్పు, మంచి నీతి. అంటే కీడు దేవుని వలన వస్తుందా? వస్తుంది. కీడు దేవుని వలన వచ్చినప్పుడు మనలను దేవుడు చెయ్యి విడిచినట్టుగా అనిపిస్తుందా? అనిపిస్తుంది. దేవుడు మన మొర వినటం లేదన్నట్టు అనిపిస్తుందా? ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాం, జవాబు రాదు. పైగా జవాబు ఎలా వస్తుందంటే రివర్స్లో వస్తుంది. ఒకటి చేయమని దేవుడిని అడిగితే ఇంకొకటి అడ్డంగా వచ్చేస్తుంది. ఏమంటే అలాంటి పరిస్థితులు మనకి ఏమనిపిస్తుంది? దేవుడు నా మొర వినటం లేదు, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు, ఏలి ఏలి లామా సబత్కాని అనిపిస్తుంది. అనిపించినప్పుడు కూడా మీరు దేవుని కోసం బ్రతకాలని చెప్పటమే యేసు శిలువ మీద పలికిన ఆ మాటలో ఉన్న ఆంతర్యం. దాన్ని సరిగా అర్థం చేసుకుంటే జీవిత విధానం మారిపోతుంది. సరిగా అర్థం చేసుకోకపోతే అసలు ఏలియా వచ్చాడన్న విషయమే తెలియదు. ఉజ్జియా అనేటువంటి ఒక రాజును గురించి ఒక మాట చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఉజ్జియా అనేటువంటి ఒక రాజును గురించి పలికబడినటువంటి ఒక మంచి మాట. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. అతడు స్థిరపడేంత వరకు ఎలాంటి సహాయం కలిగింది? అతడు దానిని అంచనా వేయలేకపోయాడు, అంత ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది. స్థిరపడేంత వరకే అని రాయబడింది చూడండి అక్కడ. స్థిరపడేంత వరకే. అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత సహాయం ఆగిపోయింది. స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. సహాయం ఆగిపోయింది, గర్వించాడు, చెడిపోయాడు, దూరం అయిపోయాడు. అంటే మీకు దేవుని నుండి సహాయం మీరు స్థిరపడేంత వరకు, నిలదొక్కునేంత వరకు, నడవటానికి మీరు సిద్ధమయ్యేంత వరకు కలుగుతుంది, ఆశ్చర్యంగా కలుగుతుంది. ఆ తరువాత ఆయన పర్యవేక్షణలో ఆయన చెయ్యి విడిచిపెట్టి నడవరా బిడ్డ అంటాడు. లేదు నేను నడవనని కూర్చుండిపోతే నీకు నడక ఎప్పటికీ రాదు, పాతాళానికి వెళ్ళిపోతావు. లేదు నేను నడుస్తాను, ఆయన నాకు తోడుగా ఉంటాడు. ఆయన చెయ్యి విడిచిపెట్టినా నా చుట్టూ ఆయన చేతులు పెట్టే ఉంచాడు. నేను ఎప్పుడు పడిపోతున్నా ఆయన నన్ను కాపాడుతాడు, మరణానికైతే ఆయన అప్పగించడు కదా అనే ఆలోచనతో, అనే ధైర్యంతో మీరు అడుగులు ముందుకు వేస్తూ ఉంటే మీలో శక్తి నానాటికి వృద్ధి చెందుతుంది. మీరు సంపూర్ణంగా శక్తిమంతులు అవుతారు. అందుకే ఇక్కడ అలా మనస్సును గర్వించి చెడిపోకండి. ఆశ్చర్యకరమైన సహాయం వచ్చినప్పుడు నిలబడి, సహాయం ఆగిపోయినప్పుడు మీరు కృంగిపోకండి, పాతాళానికి జారిపోకండి. దేవుడు అటువంటి వారి విషయంలో సంతోషించడం అంటున్నాడు.
మరి ఎలాంటి వారి విషయంలో సంతోషిస్తాడు? ఆయన మేలు చేసినా కీడు చేసినా ఆయన వెన్నంటే నేను ఉంటాను, ఆయన నా వెన్నంటే ఉన్నాడు, ఆయన నా తండ్రి, నేను ఆయన కుమారుణ్ణి, మా మధ్య విడదీయరాని సంబంధం ఉంది అని బ్రతికేవారే, నడిచేవారే ఆయన కుమారులు. చిట్ట చివరిగా మరో మాట కూడా చూడండి. యేసు ఈ విషయం అంతా తెలిసినవాడు కదా, శిష్యుల విషయంలో ఒక మాట అంటున్నాడు ఆయన. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 31 నుంచి చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 31 వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. నాకు తెలుసు ఆ విషయం. సాతాను మిమ్మును పట్టి మిమ్మును గోధుమల వలె జల్లించుటకు, జల్లిస్తే మీరందరూ ఎప్పుడో రాలిపోదురు. ఏమంటే మీ ప్రారంభపు దశలో మీరు ఇక్కడికి అడుగు పెట్టిన తర్వాత వెంటనే మీకు కష్టం వచ్చింది అనుకోండి, ఉంటారా వెళ్ళిపోతారా? వెంటనే మొదటి రోజే ఇంటిలో భయంకరమైన కష్టం వస్తే ఉంటారా వెళ్ళిపోతారా? ఏదోనండి అక్కడికి వెళితే చాలా కష్టమండి, మొదటి రోజేనండి కష్టం ప్రారంభమైపోయిందంటే అసలు మీరు మరుసటి రోజు రారు. కనుక మొదటి రోజు, రెండవ రోజు ఆయన అనుకున్న సమయం వరకు ఆయన మీకు సహాయం చేసే ఆ సమయం మొత్తంగా మీకు ఆయన నుండి గొప్ప గొప్ప సహాయాలు అందుతూనే ఉంటాయి. కానీ ఒకానొక దినాన మిమ్మల్ని సంపూర్ణులుగా చేయటానికి మిమ్మల్ని దూరం చేసుకోవాలని ఉద్దేశం ఆయనకి లేదు. మిమ్మల్ని బాధపెట్టి సంతోషించాలనే ఉద్దేశం ఆయనకి లేదు. మిమ్మల్ని బలవంతులుగా చేద్దామని, మిమ్మల్ని గొప్పవారిగా చేద్దామని, నడక నేర్పిద్దామని, తిండి నేర్పిద్దామని, జీవనం నేర్పిద్దామని. ఒక భూమి మీద ఉన్న తండ్రి కుమారుని విషయంలో, కుమార్తె విషయంలో ఎలా అనుకుంటాడో మీ విషయంలో కూడా పరలోకమందున్న తండ్రి భూ జీవిత కాలంలో అలాగే అనుకుంటున్నాడు. కానీ కష్టాలు, ఇబ్బందులు శాశ్వతం కాదు. మీ తండ్రి మీతో ఉంటే అదే గొప్ప వరం, అదే గొప్ప అదృష్టం, అదే గొప్ప లాభం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. సీమోను, సీమోను, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. కానీ ఒకవేళ అప్పుడే పట్టి జల్లించేస్తే నీ నమ్మిక తప్పిపోతుంది. కనుక నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటని. సీమోను, నీ కొరకు నేను వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత, పూర్తిగా తిరిగిపోయిందా? సహాయం చేస్తున్నప్పుడు నీ మనసు పూర్తిగా తిప్పుకో, పూర్తిగా దేవుని వైపు తిప్పుకో. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. అంటే నీవు స్థిరపడిన తర్వాత నీ ఉదాహరణ నీ సహోదరులకు చెప్పు. ఇదిగో ఒకనాడు నాకు కూడా ఇలాగే ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది, ఇప్పుడు నాకు కష్టం కలిగింది, నేను స్థిరపడ్డాను గనక కష్టం కలిగింది, ఈ స్థిరత్వంలో నేను ఉన్నాను గనక కష్టాన్ని చూచినా వెళ్ళిపోను. స్థిరపడటం అంటే ఏంటి? ఏదైనా ఒక మొక్క మనం నాటి ఏదైనా చిన్న గాలికి అది పడిపోతుంది అనుకోండి, ఇది స్థిరంగా లేదంటారు మీరు, వెంటనే దానికి ఒక కర్ర దోప పెడతారు. అది స్థిరపడాలి, అది బలం పొందాలి. అంటే మీ ఉద్దేశం ఏంటన్నమాట? ఎంత పెద్ద గాలి వచ్చినా సరే, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే, ఎంత పెద్ద వరద వచ్చినా సరే, ఇది అలా నిలబడిపోవాలి. నిలబడిపోయేది గొప్ప మొక్క, నిలబడిపోయేది గొప్ప చెట్టు. మరి దేవుడు కూడా తన సంఘంలో, తన రాజ్యంలో మొక్కలన్నిటిని ఎలా ఉండాలనుకుంటున్నాడు? చిన్న గాలి ఉఫ్ అని ఊదితే ఎన్ని పడిపోతున్నాయి అనుకోండి ఇలాగా. ఏమంటే ఇవన్నీ స్థిరపడిన మొక్కలా, స్థిరపడిన చెట్లా? కాదు, వేరే లేదు, బలమే లేదు. చిన్న గాలి, ఇదిగో చిన్న గాలి వస్తే పడిపోతాయి. చిన్న గాలి వస్తే పడిపోయినాయి అనుకోండి, మీరు ఏమనుకుంటారు? లేదండి దీనికి ఇలా కాదండి, బలంగా పునః తీసేయండి, ముందు గొయ్యి తీసేయండి, గొయ్యి తీసి సగం దాంట్లో పాతేయండి. ఏమంటే దీనిని ఇంత కాదండి, 2 అంగుళాలు కాదు, 3 అంగుళాలు కాదు. మీరు గోతులు తీస్తుంటారు కదా, మీటింగ్స్లో గోతులు తీస్తుంటారు కదా, 2 అంగుళాలు 3 అంగుళాలు కాదండి, 2 అడుగులు తీసేయండి, 4 అడుగులు తీసేయండి, లోపల పాతేయండి. ఎవరి కోసం పడిపోద్దో చూద్దాం అంటారు. ఎంత పెద్ద గాలి వేసినా నిలబడిపోవాలి. పాతేస్తున్నారా? పాతాలంటే దానిని కొంత పాతి పెట్టేయాలా, కొంత దాన్ని దాచేయాలా? దానికి కష్టం కలుగుతుందా? మీరు కూడా స్థిరపడాలి. స్థిరపడేంత వరకు మీకు సహాయం కలుగుతుంది. స్థిరపడిన తర్వాత ఎంత పెద్ద గాలివానకైనా మీరు నిలబడాలి. నిలబడితేనే మీ వలన సహాయం, మీ వలన ఫలితం, మీ వలన లాభం. నిలబడితేనే కదా. నిలబడకపోతే మీ వలన దేవునికి ఏం లాభం చెప్పండి? మిమ్మల్ని బట్టి దేవుడు తన భక్తులని ఎందుకు చెప్పుకుంటాడు చెప్పండి? భక్తుడంటే నిలబడాలి. స్థిరపడేంత వరకు అంటావా సహాయం చేస్తాను, మొదటి మొక్క కదా, మొదటి మొక్కకి పెద్ద గాలివాన వేసామనుకోండి, నిలబడుతుందా? మొదటిసారికి పెద్ద గాలివాన వేసామనుకోండి, నిలబడతారా? నిలబడరు. కనుక వారు స్థిరపడేంత వరకు, వారు నిలదొక్కునేంత వరకు వారికి మంచిగా
సహాయం చేయాలి. ఎల్కేజీ మొదటి రోజు వచ్చాడు, ఫస్ట్ రోజు టీచర్ భయపెట్టేసింది అనుకోండి, పక్కన ఒకరిని తట్టు లేపేలా కొట్టేసింది అనుకోండి, లేక వేళనే కొట్టేసింది అనుకోండి, మరుసటి రోజు స్కూల్కి వస్తాడా? రాడు. అందుకే వచ్చిన రోజు ఎత్తుకొని, హాయ్ నేనే టీచర్ని, మిస్సుని నేనే, నా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, నేను మంచిగా నేర్పిస్తాను నీకు పాఠాలు, కూర్చో, మంచి ఫ్యాన్ ఉంది నీకు బ్లాక్ బోర్డ్ ఉంది, నీకు మంచి మంచి అక్షరాలు నేర్పిస్తాను, ఇదిగో నీకు వీడియోలు చూపిస్తాను అనగానే, ఓ ఇంటి దగ్గర మా మమ్మీలాగే మిస్ కూడా మంచిదే అనుకుని మీరు అలవాటు పడిన తర్వాత అప్పుడు చూపిస్తుంది బెత్తడం, అప్పుడు చూపించాలి బెత్తం. అంటే ఏటెల్లకాలం ఇలాగే వీడియోలు చూపించి హాయ్ అని చాక్లెట్ ఇచ్చింది అనుకోండి, వీడికి చదువు వస్తుందా? ఆ పాపకు చదువు వస్తుందా? రాదు. మొదట్లో ఎలా ఉండాలి, మధ్యలో ఎలా ఉండాలి, చివరికి వచ్చేసరికి పరీక్ష ఎలా ఉండాలి, యూనిట్ పరీక్ష ఎలా ఉండాలి, క్వార్టర్లీ ఎలా ఉండాలి, హాఫ్ ఇయర్లీ ఎలా ఉండాలి, యాన్యువల్ ఎగ్జామ్ ఎలా ఉండాలి, ఇవన్నీ స్థిరత్వంలోనికి మనం తీసుకుని వెళ్తున్నాయి కదా. వీటన్నిటి విషయంలో మనం ఒప్పుకుంటున్నాం కదా, నమ్ముతున్నాం కదా, తగలాల్సిందేనండి దెబ్బ అంటున్నాం కదా. దేవుని దగ్గరకు వస్తే ఇవన్నీ చల్లవా? దేవుని దగ్గరకు వస్తే ఇవన్నీ నమ్మవా? అందుకే క్రీస్తు శిలువు మీద కూడా ఆ మాట చెప్పాడు. నమ్మని వారందరికీ మరొక్కసారి మరలా జ్ఞాననేత్రాన్ని వెలిగిస్తున్నాడు. మీరు నిజంగా భక్తులవ్వాలంటే మీ జీవితాలలో ఏలీ లామా సబత్కాని తప్పనిసరి. అర్థం కాకపోతే ఏలియా వస్తాడని పోతారు కొంతమంది, అర్థం కాకపోతే కొంతమంది అలా పోతారు. అర్థమైన వారికి స్థిరత్వం అంటే ఏంటో అర్థమవుతుంది, స్థిరత్వం అంటే ఏంటో తెలుస్తుంది. మీ జీవితాలలో మీరు స్థిరంగా నిలబడిపోతే మిమ్మల్ని దువ్వవలసిన అవసరం ఆయనకేమీ లేదు, ప్రతిసారి మిమ్మల్ని బుజ్జగించవలసిన అవసరం ఆయనకేమీ లేదు. ఏమండి ఈ ఒక్కసారికండి దేవుని కోసం బ్రతకండి, నేను మీకోసం దేవునికి వేడుకుంటాను, దేవుని కోసం ప్రార్థన చేస్తాను అని బ్రతిమడవలసిన అవసరం ఏముందండి? మీరు స్థిరపడిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా మీరు నిలబడతారు, కష్టాలకు ఎదురెదుతారు, కష్టాలలోనే మీ గొప్పతనాన్ని చూపిస్తారు దేవుని కోసం. మంచి నిర్ణయం తీసుకోండి, పాఠం బాగా అర్థం చేసుకోండి, తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఉద్దేశం కొరకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాం. మీ కుమారుడైన క్రీస్తు పలికిన మాటలు, వ్రాయబడినటువంటి ఆ మాటలు, శిలువ మీద పలుకుబడిన ఆ మాటలు, అందులో ఉన్న మహాజ్ఞానమును అర్థం చేసుకుంటున్నాము. 4వ మాటలో తండ్రి, ప్రతి మనిషి జీవితాన్ని వెలిగించే గొప్ప సత్యాన్ని ఆయన బోధించారు. అది అర్థం కానివారు పైపైన చూచి అక్షరార్థంగా దానిని విని ఏలియా వస్తాడు అనుకుని, ఏలియా వచ్చి ఆయన రక్షిస్తాడు అని అపహాస్యం చేస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన మాటలకు అర్థాన్ని చెప్పి, ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని గ్రహించి అన్ని సందర్భాలకు వెళ్ళి తండ్రి వాటిని తెలుసుకున్నప్పుడు ఇంత లోతు దాగి ఉందని, ఇంత సత్యం మేము తెలుసుకోవలసింది ఉందని తండ్రి ఈ సందర్భంలో మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు వందనములు తెలియజేస్తున్నాం. మీ వలన మేలు అనుభవిస్తున్నాం, మీ వలన కీడు అనుభవిస్తున్నాం, ఏది అనుభవించినా మీ వలన అనుభవిస్తున్నాం కనుక మీ ఆధీనంలో ఉన్నాం, మీ సంరక్షణలో ఉన్నాం. అదే మాకు గొప్ప భాగ్యం తండ్రి. చివరి వరకు ఈ రక్షణను మేము కాపాడుకొనగలుగుటకు, స్థిరపడి మీ కొరకు అనేకమైన గొప్ప కార్యములు మేము చేయగలుగుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, మీ పిల్లలందరినీ మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ద్వారా మా ప్రార్థనలు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.